డాక్టర్ ప్రాచి రాథోడ్ అవ్వటానికి మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? I never had a dream of becoming a doctor. ఇంటర్మీడియట్లో చాలా పీక్స్కి వెళ్ళిపోయింది డిస్క్రిమినేషన్, వేర్ ఐ హ్యావ్ అటెంప్టెడ్ ఎ సూసైడ్ అటెంప్ట్ ఆల్సో. చెప్పుకున్న ప్రిన్సిపలే హీస్ లైక్ ఈ అడ్వాంటేజ్ తీసుకొని హీ యూస్ టు నన్ను. సో మీరు ఎంబీబీఎస్ మిడిల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చింది? బట్ నా తలరాత బాగాలేదు కావచ్చు, ఆ రోజు పేరెంట్స్ ఫ్యామిలీతో ఎండప్ అయిపోతే ఇప్పటిదాకా. ఎప్పుడన్నా యూ మిస్సింగ్ అమ్మ? ఆబ్వియస్లీ మిస్ అవుతాం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈరోజు నా సొంత కూతురు మ్యారేజ్ జస్ట్ నవ్. ఇప్పుడు ఐ డోంట్ నో లైక్ వాళ్ళకి ఎలా అనిపించిందో కానీ నాకు తెలిసింది మీరు కెరీర్ స్టార్ట్ అయింది వైఆర్జీ. బిఫోర్ వైఆర్జీ కన్నా ముందు చేశారా? చేశాను. అక్కడ ట్రాన్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందా? ఏమైనా డిస్క్రిమినేషన్ టైంలో వెన్ ఐ టోల్డ్ దెమ్, వాళ్ళు క్లియర్ కట్గా నెక్స్ట్ డే నుంచి మీరు డ్యూటీకి రావద్దు అన్నారు. ఓ మై గాడ్. అలాగే చెప్పగానే అండ్ ఎందుకు అని అడిగితే మీ వల్ల. మీరు కూడా భిక్షాటనకి వెళ్ళారా? వెళ్ళాను. ఇట్స్ వెరీ బ్యాడ్ కదా సొసైటీ. లైక్ ఐ వాజ్ లైక్ ఇక్కడ జనాలు చూస్తే ఎక్కడ గుర్తుపడతారో ఇంకేం చేస్తారో అని చెప్పేసి. తల్లిదండ్రులు ప్రేమకు దూరం అయ్యారు, ఇటు అబ్బాయితో 6 years రిలేషన్లో ఉండి వెళ్ళిపోయాడంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. తిట్టినా కొట్టినా చీదరించినా నాకు వాడే కావాలి అనే క్రమంలో, అంటే ఆ పొజిషన్లో మనం ఉన్నాము అని అంటే. మన కమ్యూనిటీలో కొంతమంది ఇల్లీగల్ సర్జరీస్ లైక్ చిన్న చిన్న సర్జరీస్ చేయించుకొని హెల్త్ ఇష్యూస్ అయిపోయి యూరిన్ సరిగ్గా ఫ్లోట్ అవ్వక రన్ అవ్వక మళ్ళీ రీసర్జరీస్ చేయించుకోవటము. విజయవాడ వెళ్తే నీకు అమ్మాయి కళ్ళు వస్తుంది, అమ్మాయి ఇది వస్తుంది అని చెప్పేసి అక్కడ వెళ్ళి సర్జరీ చేయించుకున్న 100 members-లో 70 members-కి కాంప్లికేషన్స్ ఉంటాయి. అవును. అండ్ అందులో వాళ్ళు మళ్ళీ రీసర్జరీస్కి నరకం అనుభవిస్తారండి. ఎలా అంటే ప్రాపర్ యూరిన్ పోయలేక 20-25 minutes కూర్చుంటే డ్రాప్స్ ఆఫ్ యూరిన్స్ పడతాయి. మోస్ట్ పాపులర్ ట్రాన్స్ జెండర్ పర్సన్ అని చెప్పుకోవడానికి కూడా ఒక స్టేజ్ అండ్ షైన్ ఇచ్చింది నాకు కేవలం మిత్ర క్లినిక్ వైఆర్జీ కేర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో డిఫరెంట్ లైఫ్ జర్నీస్ని, ట్రాన్స్ లైఫ్ జర్నీస్, సక్సెస్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాగా. ఈరోజు మన ముందుకు వచ్చిన గెస్ట్ స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ట్రాన్స్జెండర్స్ లైఫ్లు అలానే ఉంటాయి, బెగ్గింగ్ సెక్స్ వర్క్ అని అంటారు. అందరికీ సమాధానం చెప్పే విధంగా షీఈస్ ద ఇండియాలోనే మొట్టమొదటి ట్రాన్స్ డాక్టర్. అంటే మనం డాక్టర్ అనే పదం పలకటం ఈజీయే, కానీ ఆ డాక్టర్ కంప్లీట్ చేయాలి, ఆ పేరు పక్కన డాక్టరేట్ రావాలి అంటే ఎన్ని స్ట్రగుల్స్ పడాలి, ఎంత కష్టపడాలి. యాజ్ ఏ ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్కి ఎస్పెషల్లీ ట్రాన్స్ వాళ్ళకి చాలా కష్టం. ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రతి దాంట్లో పోరాడి గెలుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి దాంట్లో పోరాడి గెలుచుకొని ఎంబీబీఎస్ డాక్టర్ కంప్లీట్ చేసి ఇప్పుడు పీజీ చేస్తూ ఎట్ ద సేమ్ టైం సర్వీస్ కూడా చేస్తున్నటువంటి డాక్టర్ షీ ఈజ్ నన్ అదర్ దెన్ ప్రాచి రాథోడ్ గారు, భారతదేశంలోని మొట్టమొదటి డాక్టర్. తనతో మాట్లాడి తన లైఫ్ జర్నీ సక్సెస్ అవ్వడానికి తను పాటించిన సూత్రాలని, తన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్నిటినీ కూడా మనందరం షేర్ చేసుకుందాం. నమస్తే ప్రాచి రాథోడ్ గారు. అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజామాబాద్లో పీజీ చేసుకుంటూ హైదరాబాద్ అకేషన్స్కి వచ్చి కూడా వన్ డే అకేషన్లో కూడా మేము అడగగానే మా కోసం వచ్చి, మా ప్రేక్షకుల కోసం, మా కోసం మీ అమూల్యమైన టైం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డాక్టర్ ప్రాచి రాథోడ్. సో డాక్టర్ ప్రాచి రాథోడ్ అని పలకటానికి నాకు ఈజీగానే ఉంది, కానీ డాక్టర్ ప్రాచి రాథోడ్ అవ్వటానికి మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు మీ లైఫ్లో? బేసికల్లీ నేను పుట్టి పెరిగింది చాలా చిన్న గ్రామంలో అండి. మేము బంజారాస్ అనమాట. సో ఆదిలాబాద్లో సాకిరా అనే గ్రామంలో పుట్టాను. ఫ్యామిలీ వచ్చేసి చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ, వేర్ ద మెజారిటీ ఆఫ్ ఫ్యామిలీ ఇస్ గర్ల్స్ అనమాట. సో చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉండి, అందరు అనుకుంటారు వాళ్ళతో ఉండి వాళ్ళలాగా తయారయ్యాము అని, కాదు. బట్ యువర్ ఇన్నర్ సోల్ ఇస్ లైక్ ఎ ఫీమేల్ కాబట్టి వాళ్ళతో ఎక్కువ ఉండటం జరిగింది. సో ఆ క్రమంలో
I was feeling at the age of 5-6 that I was feeling I'm not resembling my father. లేదంటే నేను మా ఫాదర్ లా లేను, మా బాబాయ్ లా లేను. ఐఎమ్ సంథింగ్ మోర్ ఆఫ్ మై మదర్, మై సిస్టర్, వీళ్ళలాగా ఉన్నాను అని చెప్పేసి. బట్ ఆ టైంలో తెలిసి తెలియని వయసులో అదంతా కామన్ అనుకున్నాము. లైక్ స్కూలింగ్ ఇట్లా క్లాస్ బై క్లాస్ మనం ప్రమోట్ అవుతున్న కొద్దీ బాడీలో చేంజెస్ అనేది తెలుస్తుంది, అలాగే బిహేవియరల్ చేంజెస్ కూడా తెలుస్తుంది. మోర్ ఓవర్ క్లాస్మేట్స్ ఎగతాళి చేయటం అదంతా ఫర్ అ సర్టైన్ పీరియడ్. అంటే వెన్ యూ ఆర్ లైక్ at the age of maturity, like when you gain maturity 12-13 ఏజ్ లో అప్పుడు క్లియర్ కట్ గా తెలుస్తుంది ఏంది అని అంటే లైక్ నో యు ఆర్ సంథింగ్ మోర్ లైక్ ఎ ఫీమేల్, మేల్ కాదు అని చెప్పేసి. సో ఆ టైంలో ఏంటంటే ఇన్ని రోజులు లైక్ ఒక 10-11 ఇయర్స్ మనం ఎలాంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినా అంత బాధ వేసేది కాదు, బికాస్ అది తెలిసి తెలియని వయసు. ఈ టైంలో ఏంటంటే లైక్ ఎవరు ఒక చిన్న మాట అన్నా నీ గురించి లైక్ రకరకాల పేర్లతో నిన్ను పలికినా చాలా విపరీతమైన బాధ వేసేసేది. సో ఆ టైంలో తెలిసింది లైక్ ఐఎమ్ సంథింగ్ మోర్ ఆఫ్ ఫీమేల్, నాట్ ఏ మేల్ అని చెప్పేసి. బట్ ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని తెలీదు. ఫ్యామిలీలో కూడా వాళ్ళు చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నారు, బట్ డెఫినెట్లీ దే ఆర్ లైక్ ఎక్కువ మంది అమ్మాయిలతో ఉండడం వల్ల హీ మైట్ బి డూయింగ్ దిస్ అని అనుకుని ఉంటారు. బట్ సమ్వేర్ అదేంది ఆ హేళన అనేది స్కూల్లో చాలా పీక్స్లోకి వెళ్ళిపోయింది. సో దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వేరే దారి చూసుకోవాలి అని చెప్పేసి బోర్డింగ్ స్కూల్కి వెళ్ళిపోయా. బోర్డింగ్ స్కూల్కి వెళ్ళిపోతే నేను అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ నన్ను ఎవరు హేళన చేసే వాళ్ళు ఎవరు ఉండరు అనుకునంటే అక్కడ ఇంకా ఎక్కువ అయిపోయింది. సో నాకు నా ఇన్నర్ సోల్ వచ్చేసి ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎ ఫీమేల్ ఓన్లీ. నా దట్ వాస్ నాట్ అబ్నార్మల్, బట్ అందరిలోపు నేను అబ్నార్మల్ గానే కనిపిస్తున్నాను. అది దిగమించుకోవడానికి లైక్ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, అంటే మనం ఎదురుగా ఏం చెప్పలేకపోతాము, కొట్టలేము, తిట్టలేము. ఎవరైనా మనల్ని రకరకాల మాటలతో మాట్లాడితే, రకరకాల పేర్లతో పిలిస్తే, సో ఆ టైంలో కేవలం బుక్స్ మాత్రమే పట్టుకునేదాన్ని. బికాస్ అట్లీస్ట్ ఆ హాస్టల్ టైంలో కింద మనం ఇలా 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 లైక్ బెండ్ చేసి బుక్ని పట్టుకుని మనం ఏడుస్తున్నది కూడా ఎవరికి కనబడదు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట. లైక్ ఫస్ట్ బెంచ్లో కూర్చునేది, ఎవరితో ఎక్కువ మాట్లాడేది కాదు, బుక్సే పట్టుకొని ఉండేది. సో సమ్వేర్ నాకు ఎప్పుడు డాక్టర్ అవ్వాలి అని లేదు, అలా నా స్కూలింగ్ అయిపోయింది. స్కూలింగ్ తర్వాత నాకు సైన్స్ అంటే ఇష్టం, సో బైపీసీ అనేది తీసుకున్నాను ఖచ్చితంగా. బట్ ఐ నెవర్ హ్యాడ్ ఎ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఎ డాక్టర్, బికాజ్ ఆ టైంలో నేను ఎక్కువ లైక్ డిజైనింగ్ ఫీల్డ్లో వెళ్తే నాకు ఇలాంటి ఏమంటారు డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు కదా అని చెప్పేసి నా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండే. సో నేను ఇంటర్మీడియట్ చేస్తూనే ఇంటర్మీడియట్ చదువుతూనే ఐ యూస్ టు లైక్ నేను నిఫ్ట్ కోసం ప్రిపేర్ అవ్వటం అవన్నీ జరిగింది. బట్ అదృష్టవశాత్తు ఏంటంటే స్టడీస్లో కొంచెం బాగుండేది అనమాట. సో 2 రిజల్ట్స్ ఒకటేసారి వచ్చింది. అండ్ ఇంట్లో వాళ్ళు డెఫినెట్లీ నువ్వు డాక్టరే అవ్వాలి అని అంటే ఓకే ఫైన్ అనుకున్నాను. ఫైన్ అనుకున్న తర్వాత ఆ ఇంటర్మీడియట్లో కూడా చాలా 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 ఎక్కువ డిస్క్రిమినేషన్ ఉండేది. వేరాజ్ లైక్ ఏదో తెలియని ఊరు, అట్లీస్ట్ 600 కిలోమీటర్స్ ఉంటుంది నా హోమ్ టౌన్ నుంచి. పేరెంట్స్ ఎంప్లాయీస్, సో పెద్దగా అంత ఇది లేదు, లైక్ కమ్యూనికేషన్ లేదు. సో మంత్లీ 2 monthsకి ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోయేవాళ్ళు అంతే. వచ్చి చూసినప్పుడల్లా స్టడీస్ గురించి ఎక్కువ డిస్కషన్ అయ్యేది, కానీ మై పేరెంట్స్ నెవర్ ఆస్క్డ్ మీ దట్ నువ్వు ఎలా ఉన్నావు, అసలు నీ మైండ్లో ఏం రన్ అవుతుంది అని చెప్పేసి. నేను కూడా ఎప్పుడు చెప్పలేకపోయాను. అంటారు కదా లైక్ పేరెంట్స్ లైక్ మనల్ని అవాయిడ్ చేస్తే మనకి వాళ్ళ మీద ద్వేషం పెరిగి మనం అనేస్తాము, ఎక్కువ ప్రేమిస్తే మనం అనలేము ఆ మాట. ఎక్కడ అవతల వాళ్ళు మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ హర్ట్ అవుతారో అని చెప్పలేము. సో అలా చెప్పుకోకుండానే హింట్స్ ఇస్తుండే నేను. సమ్వేర్ లైక్ వాళ్ళ లైఫ్లో బిజీ కాబట్టి వాళ్ళు ఎక్కువ దాని గురించి దానిపైన అంత దృష్టి పెట్టలేదు అనిపించింది. సో ఇంటర్మీడియట్లో చాలా పీక్స్కి వెళ్ళిపోయింది డిస్క్రిమినేషన్, వేర్ ఐ హ్యావ్ అటెంప్టెడ్ ఎ సూసైడ్ అటెంప్ట్ ఆల్సో. స్టిల్ మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే మైట్ బి స్టడీ ప్రెషర్ వల్ల ఇలా చేసిందేమో అనుకున్నారు, కానీ నేను ఎగ్జాక్ట్గా నేను కూడా చెప్పలేకపోయినా సో అండ్ సో థింగ్స్ ఆర్ రన్నింగ్ దేర్ అని చెప్పేసి.
సో ఆల్ ఇదంతా దిగమించుకుంటానే, డిస్క్రిమినేషన్ దిగమించుకుంటానే ఐ హ్యావ్ క్లియర్డ్ మై ఎంసెట్. మోస్ట్లీ మన ట్రాన్స్ వాళ్ళకి డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయ్యేది చైల్డ్హుడ్లోనే. డిస్క్రిమినేషన్, ఎగతాళి, అవమానాలు, అవహేళనలు, స్కూల్స్లో, కాలేజీ డిఫరెంట్ పేర్లతో మనకి వినకూడని, మనకి తెలియని పేర్లతో పిలుస్తూ ఉంటారు. మీరు అవన్నీ దిగమింగుకుంటా స్టడీ కంప్లీట్ చేయటం అనేది గ్రేట్ థింగ్స్. సో ఎంసెట్లో సీట్ వచ్చింది, మీరు ఎప్పుడు ఓపెన్ అయ్యారు ఇంట్లో? ఎంసెట్లో సీట్ వచ్చిన తర్వాత నేను ఎంబీబీఎస్ జాయిన్ అయినాను. వెరాజ్ నా ర్యాంక్కి నాకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ వస్తాయి. బట్ మై పేరెంట్స్ వేర్ లైక్ ఇంటర్మీడియట్లో ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు కదా, సో మనం ఇంటి నుంచి దూరం పంపించొద్దు అని చెప్పేసి అప్పుడే మా హోమ్ టౌన్ ఆదిలాబాద్లో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓపెన్ అయింది, గవర్నమెంట్ కాలేజ్. సో అక్కడ సీట్ తీసుకోవడం అయింది. అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ కూడా మై లైఫ్ వాజ్ గుడ్ అనుకున్నాను నేను. లైక్ ఇంట్లో ఉన్నాను, కాలేజ్ చేస్తున్నాను. బట్ నాకు ఎంబీబీఎస్లో ఐ స్వేర్ లైక్ నాకు డిస్క్రిమినేషన్ అనేది జరగలేదు. ఎంబీబీఎస్లో జరగలేదు, లిటరలీ జరగలేదు. బికాస్ అక్కడ నేను ఎలా ఫిక్స్ అయ్యాను అంటే దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఐ హ్యావ్ టు ఓపెన్ టు మై సరౌండింగ్స్ ఫస్ట్. నా సరౌండింగ్స్తో నేను ఓపెన్ అప్ అవ్వాలి, దాని తర్వాత నేను పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి. బికాస్ మన సరౌండింగ్ యాక్సెప్ట్ చేస్తేనే లైక్ మన స్టడీస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఫ్రెషర్స్ పార్టీ అప్పుడే నేను కాలేజ్లో చెప్పేశాను అందరికీ దట్ ఐఎమ్ నాట్ ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ ట్రాన్స్ ఉమెన్ అని. సో తెలీదు లైక్ కొంతమంది 100% యాక్సెప్టెన్సీ అనేది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంతమంది యాక్సెప్ట్ చేశారు అండ్ కొంతమంది నవ్వుకున్నారు. బట్ నా ఫిజియాలజీ ప్రొఫెసర్ వచ్చేసి షీ వాజ్ లైక్ నన్ను చాలా మోటివేట్ చేసింది. లైక్ నా సీనియర్స్ యాక్చువల్లీ నాకు లేడీ గెటప్ వేయించారు అప్పుడు, లైక్ ఒక స్కిట్ చేపియాలి అది ఇది అని చెప్పేసి. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే డెఫినెట్లీ మనకి లోపల నుంచి కదా గెటింగ్ రెడీ, మంచి మంచి చీరలు కట్టుకోవడం అవన్నీ చాలా ఇష్టం కదా మనకి. సో ఐ వాజ్ లైక్ నేను లోపల నుంచి ఎక్సైటెడ్ ఉన్నా, బట్ సీనియర్స్కి చూపించట్లేదు. బికాస్ ఆఫ్ అంటే మళ్ళీ ఒక భయం, ఇదంతా చేసిన తర్వాత ఎక్కడ మళ్ళీ టీజింగ్ స్టార్ట్ చేసేస్తారేమో అది ఇది అని చెప్పేసి. బట్ సమ్వేర్ నేను ఆ స్కిట్ చేసిన తర్వాత నా ప్రొఫెసర్ నన్ను చాలా మోటివేట్ చేసింది, వేర్ నేను అందరికీ చెప్పేసాను దట్ ఐఎమ్ సంథింగ్ దిస్ అని చెప్పేసి. సో యాక్సెప్టెన్సీ ఉంది. లైక్ నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో అయితే ఒక 15-20 మెంబర్స్లో యాక్సెప్టెన్సీ ఉంది. అండ్ ఆ టైంలో ఏంటంటే నేను కొంచెం మెంటలీ స్ట్రాంగ్ అయిపోయాను. బికాస్ ఇదంతా ఫస్ట్ ఇష్టం లేని అపియరెన్స్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇష్టం లేని చదువు, బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ మై ఫ్యాషన్ డిజైనింగ్. థర్డ్ థింగ్ ఇష్టం లేకుండా బతకడం అంటే కష్టం. అందరు అంటే చుట్టూరు టీస్ చేసుకుంటా అది మళ్ళీ మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో ఐ హ్యావ్ మేడ్ మై మైండ్ అండ్ ఏంటంటే నేను అందులోకి వెళ్ళిపోతే ఇంకా నేను బయటికి తిరిగి రాలేను. బికాస్ నేను ఇంటర్మీడియట్ వరకు నేను సఫర్ అయింది చాలు అని చెప్పేసి నేను అనుకున్నాను. అక్కడ ఐ హ్యావ్ డిసైడెడ్ లైక్ నేను ఫస్ట్ నా ఐడెంటిటీ నేను చెప్పేస్తాను, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది సెకండరీ. సో నేను అలా నా ఐడెంటిటీ చెప్పడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో నాకు డిస్క్రిమినేషన్ లేకపోతే చాలు అనిపించింది. అది నాకు ప్లస్ పాయింట్. వేరాజ్ ఆల్ ఓవర్ కాలేజ్లో, హాస్పిటల్లో సిస్టర్స్ కానీ ఎవ్వరు కానీ లైక్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడుకున్నా నేను అంతగా పట్టించుకునేది కాదు. కానీ నాకు వినిపిస్తే మాత్రం ఎడాపెడా వాయించేదాన్ని. ఆ బోల్డ్నెస్ అనేది నాకు అప్పటి నుంచే ఉంది. సో ఐ నో యు ఆర్ డేర్ అండ్ డాషింగ్ గర్ల్ నౌ. సో ప్రాచి గారు, మీరు మనకి చాలా రకాల డిస్క్రిమినేషన్ వస్తుంది, మనం డిప్రెషన్లోకి వెళ్తాము, మీకు సూసైడల్ థాట్స్ వచ్చే అంత డిస్క్రిమినేషన్ మెనీ టైప్స్ ఉంటాయి. మీరు అందులో ఉన్నట్టు మేజర్ ఎగ్జాంపుల్స్, బాగా బాధ అనిపించి సూసైడ్ వరకు వెళ్ళిన ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్లో లైక్ దట్ వాజ్ అ వెరీ యంగ్ స్టేజ్ అనమాట, ఎర్లీ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్. చదువుకుందామని అనుకున్న చుట్టుపక్కల హరాస్మెంట్ ఎక్కువ అయ్యేది. లైక్ కాలేజ్లో అందరూ హోమోసెక్షువల్ లేదంటే లైక్ కొజ్జా అది ఇది అని మాట్లాడుకుంటారు. అండ్ అక్కడ నాకు బేసికలీ నేను ఉన్నది నా ఇంటర్మీడియట్ వచ్చేసి విజయవాడలో. నాకు అప్పుడు తెలుగు కూడా అంత ఫ్లూయెంట్గా రాదు. దో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, ఏమంటారు ఆదిలాబాద్ ట్రైబల్ ఏరియా. సో తెలుగు అంత ఉండేది కాదు అక్కడ, లోకల్ లాంగ్వేజెస్ ఎక్కువ ఉండేది.
సో ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు, ఏం తిట్టుకుంటున్నారో అర్థమయ్యేది కాదు, కాకపోతే ఎగతాళి చేసుకుంటూ నవ్వేవాళ్ళు. అది చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత వన్ ఆఫ్ ది వైస్ ప్రిన్సిపల్ ఆల్సో స్టార్టెడ్ అబ్యూజింగ్ అనమాట. ప్రిన్సిపల్ సో చెప్పుకున్న ప్రిన్సిపలే హీస్ లైక్ ఈ అడ్వాంటేజ్ తీసుకొని హీ యూస్ టు నన్ను సపరేట్ గా కూర్చోబెట్టడం, స్పెషల్ కేర్ అంటారు కదా, అండ్ ఆ టచ్ లుక్ అనేది మనకు తెలిసిపోతుంది, ఖచ్చితంగా తెలిసిపోతుంది. అవును. సో దట్ వాజ్ లైక్ అది ఆయన స్పెషల్ కేర్ తీసుకోవడంతో మిగతా స్టూడెంట్స్ అందరూ ఇద్దరిని లింకప్ చేసుకొని ఇంకేదో అనుకొని పేర్లు పెట్టడం. లైక్ నేను ఎర్లీ మార్నింగ్ నా సెక్షన్ క్లాస్కి వస్తుంటే పాటలు పాడటం అవన్నీ అయ్యేదన్నమాట. సో అది దాన్ని నేను ఎలా ఇది చేయాలో నాకు అర్థం కాలేదు, లైక్ ఫేస్ చేయాలో అర్థం కాలేదు, కన్ఫ్యూజన్ లో ఉండే. మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ దర్ లోకల్ ప్లేసెస్ ఓన్లీ. నేను చాలా దూరం నుంచి ఉన్నాను, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నేను ఎవరికైతే చెప్పుకున్నానో ఆ ప్రిన్సిపలే హీ వాస్ లైక్ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దిస్. సో ఎలా డీల్ చేయాలో తెలియక లైక్ ఒకసారి పీక్స్కి వెళ్ళిపోయి ఐ అటెంప్టెడ్ సూసైడ్ అనమాట. అండ్ ఎస్, ఇలాంటి టైంలో ఒక సపోర్ట్ అనేది ఉండాలి, అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ అయినా పక్కల నుంచి అసలు ఏమైతుంది అని అడిగేవాళ్ళు. బికాస్ గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ అనేది కూడా తెలుస్తుంది జనాలకి. సో ఆ టైంలో మీకు సపోర్ట్ ఎవరు చేశారు? ఎవరు సర్వైవ్ ఎలా అయ్యారు? ఎవరు లేరు. లైక్ నేనేం చేశాను, వెన్ ఐ వాజ్ లైక్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అందరూ క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోతే నేను రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిపోతే నేను లాక్ చేసుకున్నాను. ప్రిన్సిపల్ వచ్చి డోర్ కొట్టాడు, వైస్ ప్రిన్సిపల్ వచ్చి డోర్ కొట్టాడు. మళ్ళీ నేనేమో అంటాడు ఏదో చేస్తాడు అని చెప్పేసి నేనేం చేసిన, లోపలనే డెటాల్ బాటిల్ ఉంటే తాగేసిన. తాగేసి తర్వాత డోర్ ఓపెన్ చేసేసి ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ హ్యావ్ లైక్ డెటాల్ తాగేసాను అని చెప్పేసి. అప్పుడు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ప్రిన్సిపల్ వాళ్ళందరూ తీసుకెళ్ళారు. సో మీరు ఎంబీబీఎస్ మిడిల్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చిందా? అయితే యాక్చువల్లీ నేను మిడ్ ఎంబీబీఎస్ లోనే ఐ వాజ్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ టు మై ఫ్యామిలీ. వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏ లేదు ఇలా కాదు, హీ మైట్ బి లైక్ ఎవరైనా ఇలా నేర్పించారేమో అది ఇది అని చెప్పేసి. బట్ సమ్వేర్ నాకు తెలుస్తుంది, నాకు ఇంకా ఆ అర్జ్ అనేది వచ్చేస్తుంది, ఆ మగ బట్టలు వేసుకోవటం చిరాకేస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా అండ్ ఆల్. సో చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, బట్ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి. అవాయిడ్ చేస్తున్నప్పుడు ఐ డిసైడెడ్ లేదు, నా ఎంబీబీఎస్ నేను తొందరగా కంప్లీట్ చేసేసి ఐ హ్యావ్ టు గో టు ఢిల్లీ వెళ్ళాను. పీజీ కోర్స్ చేసుకుంటా సివిల్స్ ప్రిపేర్ అయిదామని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా నా లోపల నా ఫెమినిటీని నేను ఎక్స్ప్లోర్ అయ్యా. కమ్యూనిటీ వాళ్ళు తెలవటం, లైక్ వాళ్ళతో తిరగటం అదంతా అయింది. బట్ సమ్వేర్ ఢిల్లీ నాకు అంత సేఫ్ అనిపించలేదు. బికాస్ అక్కడ ఫస్ట్ థింగ్ నేను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను నా జెండర్ అఫర్మింగ్ లైక్ ప్రొసీజర్స్ అనేది నేను స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ హైదరాబాద్ ట్రావెల్ ఎలా అక్కడ ఓకే కాదనిపించి ఇటు షిఫ్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే అప్పటికి నా కమ్యూనిటీ ఎక్స్పోజర్ ఉంది హైదరాబాద్ లో. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013-14 కమ్యూనిటీ ఎక్స్పోజర్ ఉంది. సో నేను వచ్చేసి ఇంకా మా పేరెంట్స్ కి చెప్తే దే ఆర్ లైక్ అసలు ఫస్ట్ లో ఒప్పుకోకపోతే మొత్తం జాయింట్ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చేసారనమాట తీసుకెళ్ళిపోవడానికి. హైదరాబాద్ వచ్చేసారు. నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేసాను. బికాస్ సమ్వేర్ నేను దాని ముందు నేను సైకాట్రిక్ కన్సల్టేషన్స్, జెండర్ డిస్ఫోరియా థింగ్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. బికాస్ నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఐ హ్యావ్ టు బి విత్ క్లియర్ ప్రూఫ్స్ అనేది నేను ఆ ప్రొసీజర్ ముందే చూసుకుంటే బట్ ఫ్యామిలీ వాళ్ళు దే ఆర్ లైక్ నాట్ యాక్సెప్టింగ్ అనమాట. వచ్చి తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. సడన్ గా ఇట్లా మూవీస్లో, రాయలసీమ మూవీస్లో కార్లు ఎలా అన్నీ ఒకటేసారి వచ్చినాయి. నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా చూస్తున్నా, వీళ్ళు ఇంతమంది వచ్చేసారు. బికాస్ నాకు తెలిసింది ఏంటంటే ఓన్లీ 2 మదర్ అండ్ ఫాదర్ ఇద్దరే వస్తారు అని చెప్పేసి. అందరు వచ్చేసారు, ఒక 20 మెంబర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకొక 10 minutes నేను బయటికి రాలేదు. ఇంకా నేను ఫిక్స్ అయిపోయినాను మెంటల్లీ. ఐ ఫిక్స్డ్ దాట్
నేను ఈ రోజు కనుక నేను ఓపెన్ అప్ అవ్వకపోతే నేను ఎప్పటికీ ఓపెన్ అవ్వను. అండ్ ఐ హ్యావ్ ఆల్సో డిసైడెడ్ ఏంటి అంటే బహుశా నీ ప్రయాణం నీ తల్లిదండ్రులతో, నీ అక్క చెల్లెలతో, నీ అత్త మామలతో ఇక్కడ దాకానే రాసి పెట్టుండొచ్చు. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్, ఎందుకంటే చంపుకొని బతకలేము. అవును. అది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ తప్పితే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. అలా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని వదిలేసి ఉండలేము. ఆ టైంలో వదిలేయాల్సి ఎందుకు వస్తుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సొసైటీ. అండ్ సమ్వేర్ మనకి కూడా ఏం తెలుస్తుంది అంటే కొన్ని రోజులు కోపం ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది అయిపోతారు అని. బట్ నా తలరాత బాగాలేదు కావచ్చు, ఆ రోజు పేరెంట్స్ ఫ్యామిలీతో ఎండప్ అయిపోతే ఇప్పటిదాకా లైక్ అసలు టచ్లో లేము. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ బ్యాడ్. తల్లిదండ్రుల ప్రేమ కంప్లీట్ గా దూరం అయిపోయారు. యా, అసలు ఫోన్ లో కూడా మాట్లాడలేదు. ఎప్పుడన్నా యు మిస్సింగ్ అమ్మ? ఆబ్వియస్లీ మిస్ అవుతాం. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ రోజు నా సొంత అత్తమ్మ కూతురు మ్యారేజ్ జస్ట్ నవ్. ఇప్పుడు ఐ డోంట్ నో లైక్ వాళ్ళకి ఎలా అనిపించిందో కానీ నా అత్తమ్మ కూతురు డాక్టర్, తను కాల్ చేసి మాట్లాడితే మా అత్తమ్మ తీసుకొని సారీ పిలవలేకపోయాను అన్నది. ఇక హ్యాపెన్స్. ఇంకా బహుశా లైక్ నాకేమనిపిస్తుంది అంటే నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత పైకి వచ్చినా, నువ్వెన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎండ్ ఆఫ్ ది డే నీకున్న నేమ్ ట్యాగ్ ఒక ట్రాన్స్జెండర్ అనేది ఉంది చూడు, విచ్ హాస్ బీన్ క్రియేటెడ్ బై ద సొసైటీ. అది ఎప్పటికీ పోదు. బికాస్ ఆఫ్ దాట్ మనం తల్లిదండ్రులకు కూడా బహుశా మన మీద ప్రేమ ఎక్కువనే ఉండి ఉంటది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంకా సొసైటీ ముందు మనం ఇదైతాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు అంతే. అసలు కాంటాక్ట్ అనేది ఎప్పుడన్నా మిడిల్ లో ఫోన్ ట్రై చేయటం కలుపుకోవడానికి అని మీరు కానీ అమ్మ వాళ్ళు కానీ ట్రై కూడా చేయలేదు? లేదు, ట్రై అనేది నేను నా సైడ్ నుంచి చేశాను, వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ట్రై అనేది చేశారు. బట్ నాట్ లైక్ నా మదర్ ఫాదర్ తో అయితే కంప్లీట్లీ టచ్ లేదు, అస్సలు టచ్ లేదు. బ్రదర్స్ వాళ్ళతో ఐ హావ్ ట్రైడ్ టాకింగ్ దెమ్ అంతే. ఇప్పుడు మీ సక్సెస్, ఇప్పుడు రీసెంట్ గా మీ డాక్టర్ అయినాక తెలంగాణలోనే అసలు అన్ని పేపర్స్ లో, మ్యాగజైన్స్ లో, టీవీస్ లో మీ స్టోరీస్ వచ్చినాయి. అవును. అప్పుడు చూసి కూడా అప్రిషియేట్ చేయటం కానీ ఇట్లా అలాంటివి కూడా ఏం జరగలేదా? నాకు ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే బహుశా లైక్ మా పేరెంట్స్ కి ఇదంతా ఇంకా చిన్నగానే అనిపిస్తుంది కావచ్చు. సో నాకైతే అలాంటి అప్రిషియేషన్ కానీ అప్రిషియేషన్ అవసరం లేదు. అట్లీస్ట్ కాల్ చేసి చలో నువ్వు ఏం లేకపోయినా, ఒక సపోర్ట్ లేకపోయినా, ఇంత కష్టపడి యు గాట్ యువర్ పీజీ సీట్ అని ఒక కాల్ కాదు కదా, ఒక మెసేజ్ కూడా రాలేదు. సో మన కమ్యూనిటీనే ఇంకా మన ఫ్యామిలీ. చాలా మంది అనుకుంటారు కమ్యూనిటీ గ్రూపులుగా ఎందుకుంటారు అట్లా అని. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ దొరికినప్పుడు, తల్లిదండ్రులు వదిలేసినప్పుడు మన కమ్యూనిటీయే కదా అంతే కదా. లైక్ అంటే ఆ 2014-15 తర్వాత వన్స్ ఐ ఫినిష్ మై ఎంబీబీఎస్, దాని తర్వాత నేను కమ్యూనిటీకి చాలా క్లోజ్ అయిపోయాను. లైక్ నా కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఒక కూతురు గాను, ఒక అక్క గాను, ఒక వదిన గాను, ఒక కోడలు గాను చూసారు. సో అలా నేను కమ్యూనిటీకి ఎక్కువ క్లోజ్ అయిపోయాను. అండ్ ప్రతి ఒక్క దానికి ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉంటది. ఎలా అంటే మనం 1 సంవత్సరం వెయిట్ చేయొచ్చు పేరెంట్స్ కోసం, 2 సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు, హార్డ్లీ 5 years వెయిట్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ వెయిట్ చేయటం అనేది కష్టం ఎవరికి అయినా సరే. అండ్ మోర్ ఓవర్ వెన్ లైక్ పేరెంట్స్ అయినా కానీ ఎవరైనా కానీ నీ కష్టకాలంలో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు తిన్నావా, పడుకున్నావా అని అడిగే వాళ్ళు దిక్కులేరు మనకి. ఇంకా సుఖం వచ్చిన తర్వాత మనకు ఆ అవసరం ఉండదు బేసికలీ. బికాస్ మనకి ఈ సింగిల్ లైఫ్ అనేది అలవాటు అయిపోతుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఇంకా నాకు కూడా పెద్దగా అంత మాట్లాడాలి అని అంటే ఇది రావట్లేదు. బికాస్ కొన్ని పాయింట్స్ ఉంటాయి వేర్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. ఎక్స్పెక్టేషన్ అనేది హ్యూమన్ టెండెన్సీ, అది న్యాచురల్. సో ఆ టైంలో అసలు నువ్వు ఎవరు అని మాట్లాడిన ఆ టైప్ లో మాట్లాడేసరికి ఇంకా ఈవెన్ నేను కూడా డిసైడ్ అయిపోయాను నేను మాట్లాడొద్దు అని చెప్పేసి. నెక్స్ట్ మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్ లో నాకు తెలిసింది మీరు కెరీర్ స్టార్ట్ అయింది వైఆర్జీ. బిఫోర్ వైఆర్జీ కన్నా ముందు చేశారా? చేశాను. అంటే అది కూడా ఎలా అంటే 2015 లో నా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ జాయిన్ 2016 యాజ్ అన్ జూనియర్ రెసిడెంట్ ఇన్ వన్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ పటాన్చేరులో. అక్కడ ఆల్మోస్ట్ 18 months జాబ్ చేశాను. జాబ్ చేసి ఆ శాలరీతో
నా జెండర్ అఫర్మింగ్ ప్రొసీజర్స్ లైక్ హార్మోనల్ థెరపీస్ కానీ సైకాట్రిక్ కన్సల్టేషన్స్ sir. ఇవన్నీ చేసుకున్నాను. అక్కడ ట్రాన్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందా, ఏమైనా డిస్క్రిమినేషన్ ఫేస్? అప్పుడు నేను యాజ్ ఎ మేల్ గానే ఉండేది అక్కడ, ఓకే, బట్ ఆ ఫెమినైన్ చేంజెస్ ఉంటది అనేది కదా. తెలుస్తుంది. యా, అండ్ మోర్ ఓవర్ నాకేంటంటే కొంచెం ఆ లిప్ లైనర్ ఐ లైనర్లు అవి పెట్టుకోవడం అలవాటు. చాలా మంది అనేది వై యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ అని చెప్పేసి. సో నాకు అక్కడ ఏంటంటే ఫస్ట్ లో ఏం అనిపించలేదు, తర్వాత ఇట్ వాస్ స్టార్టెడ్ లైక్ వై యు ఆర్ బిహేవింగ్ అని అంటే అప్పుడు మళ్ళీ అనిపించింది సో ఇక్కడ ఉండడం కూడా సేఫ్ కాదు, బికాస్ మళ్ళీ ఆ క్వశ్చన్స్ అనేది వస్తుంది. ఇప్పుడే కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాం. ఇన్ని రోజులన్నా అట్లీస్ట్ ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. యూ హ్యావ్ టు డీల్ యువర్ ఓన్ అని చెప్పేసి ఇంకా నేను సిటీలోకి వచ్చేసాను. వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 years దాకా వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్ గా వర్క్ చేశాను. మేల్ అటైర్ లోనే వెళ్ళేది, వర్క్ చేసేది. మళ్ళీ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలా ఉండేది. అక్కడ ఎలా ఉండేది రిసీవింగ్? నవ్వుకునే వాళ్ళు వెనకాల. అండ్ మోర్ ఓవర్ ఆ ఫెమినైన్ చేంజెస్ అనేది తెలుస్తుంది. ఫుల్ ఆఫ్ బియర్డ్, ఫుల్ ఆఫ్ హెయిర్స్ ఉండే నాకు, అదంతా తగ్గిపోతుంది. సో వాళ్ళ ఏంటంటే ఏమైతుంది ఈ సార్ కి, ఎందుకు ఇలా అవుతున్నారు అని డిస్కషన్ అనేది జరిగేది. ఇంకా నేనేమనుకున్నాను, ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేశాను కదా వీళ్ళతో. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో నా అల్సా జడ్జ్మెంట్ వచ్చేసింది 2017 లో. అండ్ మన LGBTQIA+ గురించి అవగాహన వస్తుంది త్రూ సోషల్ మీడియా కూడా, లైక్ కైండ్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. సో నేను అనుకున్నాను ఏంటంటే సో డెఫినెట్లీ కొంతవరకు అయినా సెన్సిటైజ్ అయ్యి ఉంటారు జనాలు. సో ఈ టైంలో నేను ఎక్స్ప్రెస్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ అనిపించింది. ఆ టైంలో వెన్ ఐ టోల్డ్ దెమ్, వాళ్ళు క్లియర్ కట్ గా నెక్స్ట్ డే నుంచి మీరు డ్యూటీకి రావద్దు అన్నారు. అలాగే చెప్పగానే. అండ్ ఎందుకు అని అడిగితే మీ వల్ల పేషెంట్స్ కి ఇబ్బంది అవుతుంది, దిస్ ఇస్ అ కార్పొరేట్ సెక్టర్ అన్నారు. ఐ సెడ్ ఫైన్. అంటే 900 తో నా డ్యూటీ స్టార్ట్ అయింది అక్కడ. 12 hours కి 6000 per 12 hours ఇచ్చేవాళ్ళు. అంటే అంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చేసింది, నేను డీల్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు చూడలేదు, వాళ్ళు డైరెక్ట్ గా వదిలేయి అనేసారు. సో ఫైన్ అని చెప్పేసాను. నా 2-3 months శాలరీ ఆపేశారు. బిఫోర్ కోవిడ్ ఇట్ వాస్ వెరీ హెక్టిక్. 2018 నవంబర్ టైంలో నాకు జాబ్ పోయింది. శాలరీ లేదు, ఏమీ లేదు, ప్రేమతో మాట్లాడితే ఇవ్వట్లేరు. సో ఇంకా అప్పుడు నేను ఫిక్స్ అయిపోయా, బహుశా నా లైఫ్ కూడా నా మిగతా ట్రాన్స్ చెల్లెలు వాళ్ళ లాగానే ఉంటది. ఎంత చదువుకున్నా ఏదున్నా ఒక బెగ్గింగ్ తోనే ప్రయాణం ఉంటది, ఇక్కడనే మన లైఫ్ ఇంకా అని. అంటే అంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను నేను, బికాస్ ఎర్నింగ్ సోర్స్ అనేది వేరేది ఏది లేదు. ఆల్మోస్ట్ 20 to 30 హాస్పిటల్స్, వేరే హాస్పిటల్స్ కి రెజ్యూమ్ అప్లై చేస్తే మోతీనగర్ లో ఒక చోట సరే రండి అని చెప్పారు. ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత హీ వాజ్ లైక్ ఓకే ఫైన్ పర్లేదు, బట్ మేము పర్ నైట్ షిఫ్ట్ నీకు 2000 మాత్రమే ఇస్తాము. అండ్ మేము ఆల్మోస్ట్ మహా అంటే నీకు ఫస్ట్ మంత్ లో 6-7 నైట్ డ్యూటీసే ఇస్తాము అని అంటే నేను హ్యాపీగా ఫీల్ అయినా. అట్లీస్ట్ 15-20 వేలు వచ్చినా ఐ క్యాన్ లైక్ సర్వైవ్ అని చెప్పేసి. ఫస్ట్ నైట్ డ్యూటీ అయిపోయింది, ఇట్ వాస్ గుడ్ ఓన్లీ. సెకండ్ నైట్ డ్యూటీలో మళ్ళీ సేమ్ చేంజెస్ నేను అబ్జర్వ్ చేయటం జరిగింది. లైక్ సిస్టర్స్ వెనకాల మాట్లాడటం అది ఇది అని. వేర్ ఆ హాస్పిటల్ స్టాఫ్, ఐ మీన్ ఎండికి నేను ఆల్రెడీ చెప్పాను ఐఎమ్ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి. సో ఇంకా ఐ సైడ్ ఓకే, హీ సైడ్ ఓకే. నేను ఇలా వెళ్ళటంతో ఒక డ్యూటీ చేశాను, నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు కాల్ చేసి రావద్దు అని చెప్పేశారు. ఐ ఆస్క్ ద రీజన్ ఎందుకు అని అంటే వి కాంట్ పే యూ మచ్ అని అన్నారు. జస్ట్ ఏదో వంక కావాలి వాళ్ళకి తీసేయడానికి. ఐ సైడ్ ఓకే సార్. సో ఇంకా నా ప్రయాణం కూడా మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరి లాగానే ఇంకా స్టార్ట్ అయింది అనమాట. బికాస్ సర్వైవల్ కి ఒకటి ఉండాలి కాబట్టి. మీరు కూడా భిక్షాటనకి వెళ్ళారా? వెళ్ళాను. ఇట్స్ వెరీ బ్యాడ్ కదా Bad సొసైటీ thing. మనల్ని చాలా ఎప్పుడు లైక్ ఐ వాజ్ లైక్ ఇక్కడ జనాలు చూస్తే ఎక్కడ గుర్తుపడతారో, ఇంకేం చేస్తారో అని చెప్పేసి ఇక్కడ నుంచి 70 kilometers దూరంకి వెళ్ళి టోల్ గేట్ దగ్గర పోయి ఐ యూస్ టు డూ. ఒక 1 year చేశాను అలా.
ఇట్స్ హార్ట్ మెల్టింగ్. ఎందుకంటే సొసైటీ మనల్ని ఎప్పుడు ప్రశ్నిస్తుంది. మీరు ఎందుకు భిక్షాటన చేస్తారు? ఎందుకు సెక్స్ వర్క్ చేస్తారు? కష్టపడి పని చేయలేరా అంటారు. ఎంబీబీఎస్ చేసి డాక్టర్‌గా కొన్ని రోజులు వర్క్ చేసి బికాస్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ యాహ్! ఆ జాబ్ పోయి మళ్ళీ అదే పరిస్థితికి రావటం అనేది సీ ఎంత బాధాకరమైన అదే విషయం. గదా! లైక్ యాహ్! చిన్నప్పటి నుంచి మనం ఎక్కడైనా నేర్చుకునేది ఏంది అనంటే, యాహ్! నీకెలా ఉండాలి అనిపిస్తే అలా ఉండు అంటారు. హ్మ్. నీకెలా బతకాలనుకుంటే అలా బతుకు. అదే అదే ఏంది పాయింట్ మనం పట్టుకొని మనకు నచ్చినట్టు మనం బతికితే సొసైటీకి మనం చెడైపోతున్నాం. ఇట్స్ సో, నాది గూడా సేమ్ పరిస్థితి. ఇంకా సర్వైవల్‌కి ఏదో ఒకటి కావాలి. అవును. అక్కడిదాకా బ్రతకాలి అక్కడిదాకా కడుపు. వచ్చి అక్కడిదాకా వచ్చి గివ్ అప్ చేసుకుంటే ఇంకా ఇంకా అంతే. నా లైఫే స్పాయిల్ అయిపోయింది. ఎందుకంటే అవును. ఆల్మోస్ట్ 7, 8 ఇయర్స్ నుంచి పేరెంట్స్‌ని కోల్పోయా, ఆ జాబ్ కోల్పోయా, అంతా కోల్పోయా. ఇంకా కోల్పోవడానికి నా దగ్గర ఏం లేదు కాబట్టి హ్మ్. వై షుడంట్ ఐ మేక్ ఎ ట్రై? ఆ రోజు నేను ఏమనుకున్నాను అంటే బహుశా మన ట్రాన్స్‌జెండర్స్‌ల లైఫే ఇది. ఎంత చదువుకున్నా, ఏమి చేసినా హ్మ్. ఒక భిక్షాటన, సెక్స్ వర్క్ వీటితోనే మనం ఉండాలి. ఇదే మనకి సొసైటీ ఇచ్చిన బిరుదు అనిపించింది. హ్మ్. సో, చాలా ఇబ్బంది అనిపించింది ఫస్ట్. ఆఫ్ కోర్స్. డే 1 వెన్ ఐ వెంట్ కదా! చాలా చాలా ఇబ్బంది అనిపించేది. హ్మ్. అసల ఎండలో లైక్ హ్మ్. 10 అవర్స్ నిలబడటం. హ్మ్. ఒకడు రూపాయి ఇస్తాడు. ఇంకోడు రూ. 10 ఇస్తాడు. దట్ అవును. వాస్ లైక్ చాలా బ్యాడ్‌గా ఉండే ఆ సిట్యుయేషన్. బట్ ఇంకా అవును. ఏం చేయలేని పరిస్థితి. ఎండ్ ఆఫ్ ది డే మనకు యెస్. కావాల్సింది ఫుడ్, షెల్టర్. సో, దానికోసం చేయాల్సొచ్చింది. నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఇప్పటిదాకా. బికాజ్ హ్మ్. చెప్పడం అంటే చెప్తే నేను చులకనైతాను అని కాదు. కాదు. బట్ సమ్‌వేర్ ఇంటర్‌వ్యూస్ చూసినా నా పేరెంట్స్ ఎక్కడ ఫీల్ అయితారో అని చెప్పేసి అంతే. ఇట్స్ యువర్ పెయిన్. పీపుల్ షుడ్ నో. వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ వల్ల మనం ఎంత సఫర్ అవుతున్నాం అనేది పీపుల్ షుడ్ నో. మీరు యాహ్! చెప్పడం తప్పేం కాదు. ఎట్ ద సేమ్ టైమ్ దాని తర్వాత మీరు వైఎస్ఏ కేర్ త్రూ మన కమ్యూనిటీకి సర్వీస్ చేయటం. అది ఇట్ విల్ అది వెరీ నైస్. ఆ! అండ్ ఆఫ్ కోర్స్ ఎలా అనిపించింది అది వైఎస్ఏ ఎలా కేర్ స్టార్ట్ సర్వీస్? అయింది అంటే హ్మ్. ఆహ్, ఇలాగే నేను వెళ్తున్నాను అనమాట. హ్మ్. బస్తీకెళ్తున్నాను. హ్మ్. బస్తీ అంటే ఇక్కడ కాదు, అది చాలా దూరం. హ్మ్. అస్సలు నాకు అవగాహన గూడా లేదు దట్ వైఆర్‌జీ కేర్ ఈస్ ఓపెనింగ్ అప్ ఎ క్లినిక్ విచ్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ అని. యాహ్! అసలు తెలీదు. హ్మ్. నేనిలా నార్మల్‌గా కాటన్ చీర కట్టుకొని రెడీ అయినా. హ్మ్. మా దర్పణ్ కార్తిక్ గారు మా గురువు అనమాట. ఓకే. హి వాస్ లైక్‌కి హ్మ్. ఆహ్, ఇలా ఇలా ఉందివే, రా వెళ్దాం ఇనాగరేషన్‌కి కమ్యూనిటీ కోసమే అది ఇది అంటే, హ్మ్. నేను రాను అన్నా. నేను బస్తీకి పోతా, నేను రాను అన్నా. హ్మ్. పిచ్చి లేసిందా అన్నాడు, పొయ్యొద్దాం ఒకసారి అది ఇది అంటే, హ్మ్. అబ్బా నేను రాను గురు అని చెప్పిన. హ్మ్. దెన్ షీ వాస్ లైక్ లేదు ఫోర్స్ చేసి తీసుకెళ్ళి రా, ఏదో ఒక ఛాన్స్ ఉంటదేమో చూద్దాం అది ఇది అని చెప్పేసి. హ్మ్. అప్పటిదాకా నాకు విరక్తి వచ్చేసింది. ఎందుకంటే అసలు నాకు చదివే వద్దు, నాకు హ్మ్. ఈ డాక్టర్ కూడా వద్దు అనుకున్నాను. హ్మ్. బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. లైక్ యెస్. ఆఫ్ కోర్స్. సీ ఎంత రిజెక్షన్స్. తిరిగినా రిజెక్షన్స్ ఫేస్ అవ్వాల్సి వచ్చింది. సో అలా గివ్ అప్ చేసేసుకున్నా నేను. హ్మ్. ఐ మీన్ నాకు తెలీదు, బహుశా దేవుడు తనకి నన్ను రప్పించడానికి అలా యెస్. చేస్తున్నారేమో అని వెళ్ళాను. హ్మ్. ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను. హ్మ్. ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళినా, కూర్చున్నా. సో వాళ్ళ ఇనాగరేషన్ డే రోజు ప్రతి ఒక్కరు దే ఆర్ ఇంట్రొడ్యూసింగ్ అనమాట. హ్మ్. అయితే ఆహ్, నా నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే, అమ్మ నాకొద్దు అని చెప్పినా నేను. హ్మ్. బికాజ్ ఏమో నా నా మైండ్ అనేది వేరే చోట ఉంది ఆ టైంలో గూడా. హ్మ్. దెన్ కార్తిక్ గారు మా గురువు గదా! హ్మ్. కార్తిక్ గురు వాస్ లైక్‌కి మన ట్రాన్స్‌లో గూడా ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చేసి ఇన్ని రోజులు జాబ్ జేసి గత 2 ఇయర్స్ నుంచి ఇలా ఇలా ఉంది అని తను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, హ్మ్. వెన్ హీ ఇంట్రొడ్యూస్డ్ మీ, హ్మ్. అప్పుడు నేను నిలబడితే అందరూ చూసి డాక్టరా అని అనుకున్నారు. హ్మ్. అప్పుడే కాన్స్టాంట్‌గా నేను డాక్టర్ రూత్‌ని చూసాను. ఓకే. లైక్ మేమిద్దరం హ్మ్. నేను ఇంట్రో చేసిన తర్వాత హ్మ్. వెంటనే డాక్టర్ రూత్‌ని చేశాను అనమాట. హ్మ్. సో చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ హమ్మయ్య! నేనైతే ఒంటరిగా లేను ఇక్కడ. నాతో పాటు ఇంకో ఇంకొకరు డాక్టర్ ఉన్నారు. ఉన్నారు. ఇంకోరు ఉన్నారు అని చెప్పేసి. హ్మ్. సో ఇంకా అలా వైఆర్‌జీ వాళ్ళతో ఒక హ్మ్. కనెక్షన్ వచ్చేసింది. హ్మ్. వాళ్ళ కాంటాక్ట్ నంబర్ తీసుకొని సిమ్రన్ షేక్ మేడం షీ హ్మ్. వాస్ లైక్‌కి కాల్ చేసి, హ్మ్. మేము చేసేదే కమ్యూనిటీ కోసం, అందులో కమ్యూనిటీ డాక్టర్స్ ఎందుకు ఉండకూడదు. హ్మ్. సో మాకు ఇలా ఇలా మిమ్మల్ని ఇద్దరిని యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్‌గా తీసుకోవటం ఇష్టం ఉంది. హ్మ్. మీరేమంటారు అని అంటే, అప్పుడు నాకు హోప్స్ లేవు. హ్మ్. బట్ సమ్‌వేర్ ఏందంటే నాకు
నేను నాలాగా ఇంతకు ముందు మేల్ నేమ్తో నేను అక్కడ పిలిపించుకున్న హాస్పిటల్లో నాకు నచ్చినట్టు నేను చీర కట్టుకొని తయారయ్యి నేను యాజ్ ఎ ఫీమేల్, యాజ్ ఎ ట్రాన్స్జెండర్, ఫీమేల్ అని కూడా అన్నాను, యాజ్ ఎ ట్రాన్స్జెండర్ నేను వెళ్ళి యాజ్ ఎ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ పొజిషన్లో కూర్చుంటాను అంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సెకండ్ లైఫ్ టు మీ, సెకండ్ లైఫ్. అండ్ సమ్వేర్ కమ్యూనిటీకి మనం చేస్తున్నాం కాబట్టి నేను ఆ ఛాన్స్ అసలు మిస్ అవ్వాలి అనుకోలేదు. సో లిటరల్లీ ఎలాంటి ఇంటర్వ్యూ తీసుకుంటారో ఏమో అని తెలియక 2 days మొత్తం ఇంకా స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ చదవటం. స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 2 days తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూ అయింది. సో దెన్ దే డిసైడెడ్ లైక్ ఒక్క ట్రాన్స్జెండర్ డాక్టర్ ఎందుకు మనకి, డాక్టర్ రూత్ని డాక్టర్ ప్రాచీని ఇద్దరిని తీసుకుందాం ఆల్టర్నేట్ డేస్గా. అండ్ వేరాజ్ మా ఇద్దరికి కూడా అదే రోజు పరిచయం అండ్ డెఫినెట్లీ ఇద్దరం కలిసిపోయాం మంచిగా. సో ఒక ట్రాన్స్జెండర్ గా నేను ఎన్ని బాధలు పడుతున్నాను తను కూడా అలాగే బాధలు పడి వచ్చింది. సో మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయినాం, ఇద్దరం ఒకటే చోట వర్క్ చేస్తున్నాం ఆల్టర్నేట్ డేస్, దట్ విల్ బి వెరీ గుడ్. సో యాజ్ ఎ పార్ట్ టైం మాది అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత లిటరలీ చెప్తున్నాను ఇంకా నేను రిటర్న్ బ్యాక్ చూడలేదు. ఐ వాజ్ లైక్ ఎంతమంది చుట్టాలైతే చిన్నప్పుడు నన్ను ఎగతాళి చేశారో ఇక్కడ ఇదంతా చూసి లైక్ సోషల్ మీడియా ద్వారా ఏవైతే వీడియోస్ వాళ్ళకి వెళ్తున్నాయో అవి చూసి వాళ్ళే కాల్ చేసి ఏమో అనుకున్నాం నిన్ను బట్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి వాళ్ళు నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. సో ఐ ఫెల్ సమ్వేర్ దట్ ఈస్ నాట్ ఓన్లీ మై అచీవ్మెంట్, అది కంప్లీట్ నా కమ్యూనిటీ అచీవ్మెంట్. బికాస్ కమ్యూనిటీకి ఒక ట్రాన్స్జెండర్ డాక్టర్ దొరికింది. ఎందుకంటే మనం బయటికి వెళ్తే యాజ్ ఎ ట్రాన్స్ వేరే హాస్పిటల్స్కి వెళ్తే చాలా చులకనగా చూస్తారు. సో సమ్వేర్ అది అందరికి బెనిఫిట్ అయింది ఇంక్లూడింగ్ మీ. సో దట్ వాస్ అ గుడ్ థింగ్. అక్కడ శాలరీ వచ్చేసి 25,000 నుంచి ఏమో స్టార్ట్ అయింది. బట్ 6 monthsలో గ్రాఫ్ మా వర్క్ చూసి లైక్ నాకు ప్రమోషన్ వచ్చింది, లైక్ నా శాలరీ వచ్చేసి 75,000లోకి వెళ్ళింది. సో ఇట్ వాస్ వెరీ గుడ్ అనమాట. ఓన్లీ మిత్ర క్లినిక్ వైఆర్జీ కాకుండా వాళ్ళ సబ్ బ్రాంచ్ ఏదైతే సూరారాంలో ఉందో అక్కడ కూడా నేను మెడికల్ ఆఫీసర్ గా వెళ్ళటం జరిగింది. అలాగే లాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ ఆల్ ఓవర్ ఇండియాలో నన్ను ఐ మీన్ ఒక నార్మల్ గా ఉన్న ప్రాచీ రాథోడ్ని ఒక లైక్ ఇండియాలో మోస్ట్ పాపులర్ ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవాలి. అంటే నా గురించి గొప్పగా చెప్పుకోవట్లేదు, మోస్ట్ పాపులర్ ట్రాన్స్జెండర్ డాక్టర్ అయినా మోస్ట్ పాపులర్ జెండర్ పర్సన్ అని చెప్పుకోవడానికి కూడా ఒక స్టేజ్ అండ్ షైన్ ఇచ్చింది నాకు కేవలం మిత్ర క్లినిక్ వైఆర్జీ కేర్. ఇట్స్ ట్రూ. సో చాలా చాలా హ్యాపీగా ఉండే ఆ టైంలో. వెరాజ్ అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. లైక్ నాకు వైఆర్జీ కానీ దర్పణ్ ఫౌండేషన్ కానీ నా కమ్యూనిటీ ఫ్యామిలీ కానీ నా గురువు కానీ మా అమ్మ కానీ ఇంక్లూడింగ్ యూ ఆల్ పీపుల్ లైక్ ప్రతి చోట లైక్ ఒక రెస్పెక్ట్ అనేది రెట్టింపైంది. దాని తర్వాత అందరిలో నేను ఒక స్పెషల్ పర్సన్ని అని ప్రౌడ్గా షైన్ అయ్యే ఆ పొజిషన్ కూడా వచ్చింది. ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. డెఫినెట్లీ యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ దట్ మనకి భారతదేశం మొత్తం మీరు మారుమోగారు, ఇద్దరు ట్రాన్స్జెండర్ భారతదేశం. సో అది కూడా మన తెలంగాణ నుండి వచ్చిన ట్రాన్స్జెండర్స్ ఇండియా లెవెల్లో ఫేమస్ అవ్వటం అనేది అది గ్రేట్ థింగ్. అది కూడా జనాలందరికీ మీరు బాగా పరిచయమైన ప్లేస్ ఉస్మానియా. ఐ థింక్ ఉస్మానియా గాంధీ ఉస్మానియా. సో ఆ ఉస్మానియాలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అయితే ఇక్కడనే లైక్ మిత్ర క్లినిక్లో వర్క్ చేస్తున్న కొద్దీ వేరాజ్ ఒక ప్రపోజల్ ఉండే ఉస్మానియాలో ఒక ట్రాన్స్జెండర్ క్లినిక్ పెట్టాలి అని చెప్పేసి. అయితే దానికోసం దాని సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ కోసం ఉస్మానియాలో ఉన్న డాక్టర్స్ని సెన్సిటైజ్ చేయాలి అని చెప్తే షూర్గా అని చెప్పేసి నాకు లైక్ మన వైఆర్జీ నుంచి నాకు ఒక ప్రెజెంటేషన్ రెడీ చేయమన్నారు. ప్రెజెంటేషన్ రెడీ చేసి యూ హ్యావ్ టు ప్రెజెంట్ దేర్ అని చెప్పేసి. అప్పటిదాకా ఉస్మానియాలో కూడా తెలీదు ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ డాక్టర్ ఉన్నారు అని చెప్పేసి. నేనైనా డాక్టర్ రూత్ అయినా ఇద్దరి గురించి తెలియదు. బట్ సమ్వేర్ అక్కడ ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సార్ హీ గాట్ ఇంప్రెస్డ్ లైక్ ప్రెజెంటేషన్ చేసిన తర్వాత హీ టోల్డ్ అస్ దాట్ మనకి ఏఆర్టీ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి, మీరు ఇద్దరు
అప్లై చేయండి త్రూ ఇంటర్వ్యూ. మా అంటే మీరు ఎందుకు కేవలం మీ క్లినిక్తోనే ఇదవుతారు, మీ అవసరం మా అందరికీ ఉంది అని చెప్పేసి అంటే షూర్ సార్ అని చెప్పేసి మేము అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన క్రమంలో కూడా వైఆర్జీ కేర్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ TSACS, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. సో అక్కడ కూడా వాళ్ళు దే షోడ్ ఇంట్రెస్ట్ అనమాట, ఈ ఇద్దరు డాక్టర్ని మనం ఎలిజిబుల్ చేద్దాం. దానికి ముందే నాకు ఆల్రెడీ PG సీట్ వచ్చింది. నాకు ఉస్మానియాలోనే MD ఫార్మకాలజీ వచ్చింది, దాని తర్వాత MD కమ్యూనిటీ మెడిసిన్ వచ్చింది. ఇక్కడ ESI ముజఫర్ నగర్. అయితే నాకు వాళ్ళు సీట్ అలాట్మెంట్ మాత్రం, నా ట్రాన్స్జెండర్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కూడా అలాట్మెంట్ మాత్రం అండర్ మేల్ కేటగిరీ ఇచ్చారు. మేల్ కేటగిరీలో ఇస్తే ఐ వాజ్ నాట్ రెడీ టు టేక్ దాట్. మేల్ కేటగిరీలో మనం ఎప్పుడైతే నాల్సా జడ్జ్మెంట్ తర్వాత ఏ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినా మేల్ ఫీమేల్ అదర్స్ ఉంటుంది ప్రతి చిన్న దాంట్లో. అలాంటప్పుడు అది ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ అవ్వాలి. వెన్ ఐ సబ్మిటెడ్, వాళ్ళు నాకు నా ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ హాల్ టికెట్ కానీ నా రిజల్ట్స్ కానీ అన్నీ నాకు అండర్ ట్రాన్స్జెండర్ కేటగిరీ పక్కన జెండర్ అని వచ్చేసి అదర్స్ అనిలోనే ఇచ్చిన తర్వాత నాకు సీట్ అలొకేషన్ కూడా ఇట్ షుడ్ బి ఇన్ ట్రాన్స్జెండర్ కేటగిరీ అని చెప్పేసి అప్పుడే కేసు ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులో. ఆ క్రమంలోనే ఏంటంటే చాలా మందిని కలిశాము త్రూ వైజయంతి గారు. చాలా మందిని కలిసిన తర్వాత బట్ అప్పుడు టైం పీరియడ్ అనేది చాలా తక్కువ ఉండే. సో బికాస్ ఆఫ్ దాట్ సీట్ అనేది రాలేదు, కౌన్సిలింగ్స్ అయిపోయాయి. బట్ సమ్వేర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ లో కూడా మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు. తెలంగాణ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ వచ్చినాయి, అందులో అప్లై చేసిన సెకండ్ రౌండ్ లో ఎలిజిబుల్ చేపియలేదు. సో ఆ టైంలో ఇంకా ఈ ఉస్మానియాది కూడా రాదు అనుకున్నాము, బికాస్ ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ స్టకప్ అనేది ఉంటుంది. సో నేను కానీ డాక్టర్ రూత్ కానీ మాకు అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండే, ఉంటే ఉండండి లేకపోతే లేదు, ఇలానే లైక్ కమ్యూనిటీని సర్వీస్ చేసుకుంటా కమ్యూనిటీతో పాటు ఉండొచ్చు అని. బట్ సమ్వేర్ వెన్ వి గాట్ అవర్ అపాయింట్మెంట్ లెటర్స్ కదా ఇంటికి వస్తే షాక్ అయ్యాము కైండ్ ఆఫ్, బికాస్ అన్ని చోట్ల రిజెక్షన్ ఫేస్ చేసిన తర్వాత ఒక గవర్నమెంట్ సెక్టర్ దట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఎంటైర్ తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్, అండ్ అందులో ట్రాన్స్జెండర్స్ ఇద్దరికి డాక్టర్ గా అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది అస్సలు తక్కువ విషయం కాదు. అసలు ఇది నిజమేనా అని నేను డాక్టర్ క్రాస్ చెక్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ క్రమంలో 3-4 టైమ్స్ మేము ఉస్మానియా తిరగటం అయితే సెక్యూరిటీ వాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం పైన అది ఇది అని అడిగారు, కానీ వాళ్ళకి తెలియదు దట్ డాక్టర్ అని చెప్పేసి. ఆ అపాయింట్మెంట్ లెటర్ రిసీవ్ అయిన వెంటనే ఆ వెరీ నెక్స్ట్ డే ఆ స్టెథోస్కోప్ పెట్టుకొని నీ క్యాబిన్కి వెళ్తుంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ కి గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. అందరూ ఒక క్యూరియాసిటీతో వాళ్ళ ఫేస్ అంత క్యూరియస్ గా ఉండే అనమాట, ఓ మేడం డాక్టరా అని చెప్పేసి. సో ఆ ఫీలింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఉండే. అంటే కమ్యూనిటీనే కాకుండా కమ్యూనిటీతో బేస్ చేసి కమ్యూనిటీ సపోర్ట్తో జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళకి కూడా మేము సర్వీస్ ఇస్తున్నాము అని అంటే అది కేవలం కమ్యూనిటీ వల్లనే పాసిబుల్. ఇట్స్ ట్రూ. మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మీరు యాజ్ ఎ ట్రాన్స్గా మీరు అంటే మెయిల్ డ్రెస్లో ఉన్నప్పుడు ట్రీట్ చేస్తుంది అది వేరు, మీరు ట్రాన్స్గా అమ్మాయిగా మారి అమ్మాయి డ్రెస్లో ఉండి సిస్జెండర్ పర్సన్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అది నిజంగా మేం చేసిన పుణ్యమో మరి ఏమో తెలీదు, మా కష్టాలు అక్కడితోనే 80% ఆగిపోయి లైక్ మేము ఎక్కడైతే ఉండాలో అక్కడికి తీసుకెళ్లారు అందరూ. సో ఆ టైంలో చాలా ఎక్సైట్మెంట్ ఉండే, భయం కూడా ఉండే. లైక్ సిస్జెండర్స్ నార్మల్ జనాలు మేల్ ఫీమేల్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని తెలీదు. సో ఆ టైంలో ఏంటంటే భయం అనేది ఉండేది. బట్ నాకేంటంటే కొంచెం నేను కంపారిటివ్లీ నేను కొంచెం డేర్ చేస్తాను కాబట్టి ఏదైతే ఏముంది వెళ్దాం అన్నట్టుండే. సో ఫస్ట్ ఒక 1 వీక్ మాకు కొంచెం ఇది అనిపించింది, ఎందుకంటే మీడియా వచ్చేస్తుంది అనమాట, తినడానికి కాదు కూడా వాటర్ తాగడానికి కూడా టైం ఇవ్వట్లేదు, మీడియా వచ్చేస్తుంది. అట్లీస్ట్ మేము అక్కడ నిజంగానే వర్క్ చేస్తున్నామా లేదా అని చూడడానికి నాకు తెలిసి జనాలు వచ్చేవాళ్ళు, మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా సరే. బట్ సమ్వేర్
చాలా చాలా హ్యాపీగా ఎక్కడ అనిపించింది అని అంటే, కొంతమంది పేషెంట్స్ మేడం మా 30 yearsలో మేము ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్జెండర్ని మమ్మల్ని ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు మేము చూడలేదు, చాలా హ్యాపీగా ఉంది అనిపించేవాళ్ళు. అంటే అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్స్ రోజుకి కనీసం 300 to 350 మెంబర్స్ చూసేవాళ్ళం మేము. అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్స్ హ్యాపీగా వెళ్ళేది. అది మాకు ఇంకా ఎక్సైట్మెంట్ వచ్చింది అనమాట దానివల్ల. సో ఎవ్వరు కూడా లైక్ హేళన కానీ, అయ్యో వీళ్ళేంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళతో ఏంది ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని ఎవరు చూడలేదు. సో అప్పుడు అనిపించింది, బహుశా పేదరికంలో ఉన్న వాళ్ళైనా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పటికీ చెయ్యరు, వాళ్ళకంటే ఒక ఈగో వస్తుంది. సో అది దట్ వాస్ ద బెస్ట్ థింగ్. చాలా మంది లైక్ కొందరు వచ్చి మీరు చాలా అంటే కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు, ఎస్పెషల్లీ లేడీస్ వచ్చి మేడం ఎంత బాగున్నారు మేడం, లేదంటే మేడం మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, అసలు మీరు మాట్లాడుతుంటే సగం జబ్బు పోతుంది. అది మాత్రం ఎగ్జాక్ట్లీ. అండ్ మనకేంటంటే ఆ క్లోజ్నెస్, ఆ ప్రేమ మనకి ఎక్కువ ఉంటది కమ్యూనిటీలో. సో హ్యాపీగా అనిపించింది. 1 year, ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 year అక్కడ సర్వైవ్ అయ్యి, అక్కడ సర్వీస్ ఇచ్చి, దాని తర్వాత మళ్ళీ పీజీ ఎగ్జామ్ రాస్తే, దాని తర్వాత మాకు అది ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాకు ఒక పీజీ సీట్ వచ్చింది. ఇప్పుడు పీజీ సీటు మీకు ఈజీగానే వచ్చిందా ఇప్పుడు? ఎందుకంటే ఫస్ట్ మీరు పీజీకి అప్లై చేసినప్పుడు థర్డ్ జెండర్ అనే కాలం లేక మీరు రిజెక్ట్ కొంచెం అయిపోయింది అన్నారు కదా, ఇప్పుడు పీజీ సీట్ ఎలా వచ్చింది? దీనికోసం మీరు ఏమైనా ఫైట్ చేస్తారా? ఇప్పుడు పీజీ సీట్ యాక్చువల్లీ ఏమైంది అని అంటే, అదే టైంలో పోయిన అంటే లాస్ట్ ఇయర్ 2022లో వైజయంతి గారికి చెప్పడం జరిగింది ఇలా ఇలా ఉంది అని. తను స్పెషల్ కేర్ తీసుకొని ఉన్న అన్ని లైక్ హారిజాంటల్ రిజర్వేషన్స్, మన కమ్యూనిటీకి హారిజాంటల్ రిజర్వేషన్స్ ఎందుకు ఉండదు, సెక్షువల్ మైనారిటీస్కి ఎక్కడైతే రిజర్వేషన్ ఉందో అలాంటప్పుడు జెండర్ మైనారిటీస్కి ఎందుకు ఉండొద్దు అని చెప్పేసి హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలో వెరాజ్ కేరళ కానీ తమిళనాడు కానీ 1% రిజర్వేషన్ ఫర్ ట్రాన్స్జెండర్స్ ఇచ్చారు కదా, ఆ ఆర్డర్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే ఇంటరీమ్ ఆర్డర్ అనేది వచ్చింది, రిజర్వేషన్ రాలేదు, ఇంటరీమ్ ఆర్డర్. అంటే బేస్డ్ ఆన్ దిస్ ఆర్డర్ మనకి రేపు ఏ ట్రాన్స్జెండర్ అయినా హూ ఈస్ లైక్ హూ వాంట్స్ టు లైక్ స్టడీ ఫర్దర్లీ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఆ ఇంటర్వ్యూ ఆర్డర్ ఇవ్వటం వల్ల మాకంటూ ఒక స్పెషల్ సీట్ ఇవ్వడం జరిగింది. అలా వచ్చింది. ఇప్పుడు పీజీ ఎక్కడ చేస్తున్నారు? అది స్పెషలైజేషన్ ఏంటి? నేను వచ్చేసి ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తున్నాను నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజ్లో. సో అక్కడ నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజ్లో రిసీవింగ్ ఎలా ఉంది? ట్రాన్స్ ఫ్రెండ్లీ ఉందా? అక్కడ సెన్సిటైజేషన్ ఉందా? లేకపోతే ఎందుకంటే మనం వేరే ఊరు గో, అక్కడ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఫ్యూ ఉంటే, రిజెక్ట్ చేసే వాళ్ళు, ఎగతాళి చేసే వాళ్ళు మెనీ ఉంటున్నారు. సో అక్కడ మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాను. వెళ్ళి చాలా మంది అక్కడ సగం కన్నా ఎక్కువ మంది వెల్కమింగే ఉన్నారు. ఓకే. బట్ నా బ్రాంచ్ వచ్చేసి కంప్లీట్లీ మెయిల్ బ్రాంచ్, ఫీమేల్స్ ఉండరు. ఆర్థోపెడిక్ సర్జరీలో ఫీమేల్స్ ఉండరు, నేను ఒక్కదాన్నే. సో ఆ కమ్యూనికేషన్ రావట్లేదు. ఫస్ట్ థింగ్ మైట్ బి బికాస్ ఆఫ్ జెండర్ కావచ్చు, అది ఒక టౌన్ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడతారేమో, చేయడానికి ఇబ్బంది పడతారేమో. సో ఇంత బ్యూటిఫుల్ ప్రాచీ రాథోడ్ గారు ఎంబీబీఎస్తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశారు. ఐ నో మనం కొన్ని ర్యాంప్ వాక్ షోస్లో కలిసాము, మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తారు. అది ఎలా? ఎందుకంటే ఇందాక మీరు స్టార్టింగ్ చిన్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇష్టం అని చెప్పారు. ఆ ఇష్టాన్ని అలా వదులుకోకుండా కంటిన్యూ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో ఎప్పుడైతే నేను యాజ్ ఎ జూనియర్ రెసిడెంట్గా జాబ్ చేశానో, నేను నైట్ డ్యూటీస్ ఎక్కువ చేసేది. నైట్ డ్యూటీస్ చేసుకుంటే డే టైంలో నేను ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ జాయిన్ అయినా. జస్ట్ ఒక థింగ్ ఏంటంటే, ఈ టైంలో లైక్ యాజ్ ఏ డాక్టర్గా నాకు డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది కదా, బహుశా ఆ ఫీల్డ్లోకి వెళ్తే నాకు ఆ డిస్క్రిమినేషన్ ఉండదేమో అని చెప్పేసి అక్కడ కూడా ఆల్మోస్ట్ 18 months డిప్లొమా చేశాను. ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళేది. బషీర్బాగ్లో నేను జాబ్ చేసేది, అక్కడ నుంచి పంజాగుట్ట కాలేజ్కి వెళ్ళేది అనమాట. హ్యామ్స్టెక్లో చేశాను. సో అలా ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా చేసి డిగ్రీ తీసుకొని నీతాలుల్లాతో వర్క్ కూడా చేశాను. నీతాలుల్లాతో వర్క్ చేసిన తర్వాత ఎందుకు అందులో కూడా స్ట్రగుల్ ఎక్కువ అనిపించింది. స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ డిస్క్రిమినేషన్ ఇస్ ఎవ్రీవేర్, అక్కడ కూడా ఉంది. బట్ నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, నా ఎంబీబీఎస్ బ్యాచ్మేట్స్ ఏం చెప్పారు అని అంటే, అందులో నువ్వు 10 మందిలో కలిసిపోతావు, ఇక్కడ 10 మందిలో ఒక్కరివే అవుతావు.
సో దయచేసి దీనిపైన ఫోకస్ చెయ్యి, అంటే స్ట్రగుల్ చెయ్యి, కొంచెం నీకు ఎక్కడో ఒక చోట ఛాన్స్ అనేది దొరుకుతుంది, బట్ ఇంత కష్టపడి చదివిన ఎంబీబీఎస్ నేను వదిలేయకు అన్నారు. సో అలా నేను మళ్ళీ ఇటు స్విచ్ అయ్యాను. స్విచ్ అయ్యి నేను ఏమనుకున్నాను అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నేను నా కోసం నేను చేసుకుంది. అది సమ్వేర్ లైక్ నాకు ఫ్యూచర్లో అయ్యో నేను అది చెయ్యాలి అని ఉండే అనే గిల్ట్ లేకుండా నేను ఆ కోర్స్ ఫుల్ఫిల్ చేసుకున్నాను. వెరీ గుడ్. సో ఇంత బ్యూటిఫుల్ ప్రాచి రాథోడ్ గారికి లవ్ స్టోరీ, ప్రపోజల్స్, పర్సనల్ లైఫ్ లో లేదు. లైక్ ఐ డోంట్ వాంట్ టు హైడ్. ఎస్, లవ్ అనేది ఉన్నది. 6 years ఆఫ్ రిలేషన్షిప్ ఉండే, అది పెళ్ళి అదంతా అయింది. బట్ సమ్వేర్ అందరు ట్రాన్స్జెండర్స్ లాగే నా లైఫ్ కూడా లైక్ ఏమంటారు, అది ఊహగానే మారిపోయింది. కైండ్ ఆఫ్ అందరినీ మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇంకా ఐ హ్యావ్ డిసైడెడ్ నాకు ఇంకా లైఫ్లో నాకు లవ్ వద్దు, నాకు ఎవరు వద్దు. ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఈస్ మై కెరియర్. ఇట్స్ ట్రూ. చూసా కదా, మనం ఎంత సక్సెస్ అయినా, ఎంత బ్యూటీగా ఉన్నా కూడా బికాస్ ఆఫ్ అవర్ జెండర్ మనకు తోడు లేకుండా ఒంటరితనంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే వెరీ ఫ్యూ పీపుల్. ఈరోజు ఇంకొక ఇంటర్వ్యూ చేసాం, అంకితా రాజు. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా, ఎంతో క్యూట్గా, బ్యూటిఫుల్గా. అలాంటి లైఫ్ ఎక్కడో ఒకటి కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది మన ట్రాన్స్ కమ్యూనిటీలో ప్రేమ, 4 years రిలేషన్, 6 years రిలేషన్, పెళ్లి చేసుకుని కూడా వదిలేసి వెళ్ళిపోవటం. ఇది హౌ మీరెంత ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమకు దూరం అయ్యారు, ఇటు అబ్బాయితో 6 years రిలేషన్లో ఉండి వెళ్ళిపోయాడంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అందులో నుండి ఎలా బయటకు వచ్చారు? అంత ఈజీ కాదు. సమ్వేర్ ఏమనిపించింది అని అంటే, మనము ఒంటరిగా ఉన్న టైంలో, స్ట్రగుల్ చేస్తున్న టైంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒక తోడు. లైక్ అట్లీస్ట్ ఎమోషనల్ సపోర్ట్ అనేది. నువ్వు టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా అనేవాళ్ళు. సో ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిపోయి, అది ఎక్కడ వాళ్ళు మనల్ని యూజ్ చేస్తున్నారో అనే విషయం మనం మర్చిపోతాం. అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే, నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడు, సో లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాడు కదా అని. బట్ సమ్వేర్ ఆ ఐడియా, ఆ కాన్సెప్ట్ అనేది మనం ఖచ్చితంగా మర్చిపోతాం. ఏంటంటే, నేను ఒక ట్రాన్స్జెండర్ని, రేపు పొద్దున నేను వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోయినా నన్ను వదిలేయాల్సిందే వాడు. ఆ కాన్సెప్ట్ మనం మర్చిపోయి, మనం అతిగా ప్రేమించి, అసలు అవతల వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయే టైంలో ఒంటరిగా అయిపోతాం. ఆ టైంలో వెల్ విషర్స్ ఎంతమంది అయితే ఉంటారో, చెయ్యకు నాన్న, కమ్యూనిటీ పర్సన్సే, చెయ్యకు నాన్న, తను నీకు కరెక్ట్ కాదు, తను నేను యూజ్ చేస్తుండు అంటే వినలేని స్టేజ్లో మనం ఉంటాము. సో నేను కూడా అలాగే ఉండే, ఎంతమంది ఎంత చెప్పినా వినలేదు. సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ హీ ఈజ్ మై లైఫ్. బట్ ఒక పీక్ పాయింట్ వచ్చేసరికి అర్థమైపోయింది. సో తిట్టినా, కొట్టినా, చీదరించినా నాకు వాడే కావాలి అనే క్రమంలో, అంటే ఆ పొజిషన్లో మనం ఉన్నాము అని అంటే మెంటల్లీ వీఆర్ లైక్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దెమ్. చాలా చాలా కష్టంగా ఉండే. లైక్ ఇట్ వాస్ నాట్ సో ఈజీ. తల్లిదండ్రుల్ని మర్చిపోవడం ఎంత ఈజీ కాదో, ప్రేమించిన మనిషిని కూడా మర్చిపోవటం ఈజీ కాదు. సో ఆల్మోస్ట్ అందులో నుంచి బయటపడడానికి నాకు ఒక 6 months అయితే ఈజీగా పడింది. అండ్ హియర్ ఆల్సో నాకు నా ఉస్మానియా స్టాఫ్ కూడా సపోర్ట్ చేశారు. దేవర్ లైక్, మీరేంటి మేడం, మీకేం తక్కువ, మీరు లైన్ వేస్తే చిటికేస్తే ఇట్లా అవుతారు, అట్లా. అది వాళ్ళు నన్ను మోటివేట్ చేశారు. కమ్యూనిటీ పర్సన్స్తో పాటు వాళ్ళు కూడా నన్ను మోటివేట్ చేయటంలో. అండ్ అలాగే సైకాట్రీ థెరపీస్ కూడా తీసుకున్నాను చాలా. అప్పుడు దాంట్లోకి నుంచి బయటికి వచ్చాను. బట్ నిజంగా చెప్పాలి అంటే, ఎవరైతే పేరెంట్స్ని ఎదురించి జెన్యూన్గా లవ్ చేసి బయటికి వచ్చి, నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని అంటారో, అలాంటి పర్సన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు అంకితా రాజ్ అనేది, గాడ్ బ్లెస్ దెమ్. అసలు వాళ్ళని చూస్తే చాలా మంది కమ్యూనిటీలో అంకిత ఈజ్ అ కైండ్ ఆఫ్ డాటర్, నా కూతురు తను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే తన లైఫ్లో సెటిల్ అయింది, నచ్చిన పర్సన్తో సెటిల్ అయింది, ఫ్యామిలీతో మొత్తం. లైక్ తన లైఫ్ ని తను అలా డిజైన్ చేసుకుంది. అంటే తన అదృష్టం. అందరికి ఆ అదృష్టం ఉండదు, నిజంగా ఉండదు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, లైక్ జెండర్ ఇది లేకుండా
ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ కూడా నార్మల్గా పెళ్ళిళ్ళు చేసుకొని అవును. నార్మల్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే రోజు అయితే వస్తుంది. బికాస్ సొసైటీలో కూడా ఆ సెన్సిటైజేషన్ అనేది జరుగుతుంది. సో యాజ్ ఏ ట్రాన్స్ డాక్టర్గా యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్. మోస్ట్ ఆఫ్ ది మన ట్రాన్స్ కమ్యూనిటీలో మన బికాస్ ఆఫ్ మనం సర్జరీస్ కానీ హార్మోనల్ థెరపీస్ వీటి వల్ల బాగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. Yeah. స్టిల్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, డాక్టర్స్ వస్తున్నారు, సర్జరీస్ డెవలప్ అయ్యి, మెడిసిన్స్ డెవలప్ అయ్యి, ఇప్పటికీ కూడా మన కమ్యూనిటీలో కొంతమంది ఐ మీన్ ఇల్లీగల్ సర్జరీస్ లైక్ చిన్న చిన్న సర్జరీస్ చేయించుకొని హెల్త్ ఇష్యూస్ అయిపోయి యూరిన్ సరిగ్గా ఫ్లోట్ అవ్వక రన్ అవ్వక మళ్ళీ రీసర్జరీస్ చేయించుకోవటము, కొంతమంది ప్రాణాలు వదిలే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. యాజ్ ఎ డాక్టర్గా మీరు మన కమ్యూనిటీకి ఇచ్చే సజెషన్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బికాజ్ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్న కేసెస్ వైఆర్జీలో మేము చాలా డీల్ చేసాము. కమ్యూనిటీకి బిలీఫ్ ఒకటి ఉంది, ఒక నమ్మకం ఏముందంటే మనము విజయవాడలో మేరీ దగ్గరనో ఒక క్వాక్ దగ్గరనో దాయి నిర్మాణం చేసుకుంటే మనం అమ్మాయిలాగా మారిపోతాము అని చెప్పేసి. అది ఎలా వచ్చింది అని అంటే ఇప్పుడు నుంచి 2024 నుంచి ఒక 10 years బ్యాక్ తీసుకుందాము. 10 years బ్యాక్ కూడా మనకు ప్రాపర్ మెడికల్ సర్వీసెస్ లేవు. సో ఖచ్చితంగా ఎవరైతే జెండర్ డిస్ఫోరిక్ ఉన్నారో వాళ్ళు సర్జరీస్ చేయించుకోవాలన్నా ఏం చేయించాలన్నా విజయవాడ వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా విజయవాడనే వెళ్ళాలి, వేరే ఆప్షనే లేదు వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కానీ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ లేరు అక్కడ, ఒక క్వాక్ దగ్గర చేయించుకునే వాళ్ళు. కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా సరే బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 22, బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 25 జెనైటల్ సర్జరీస్ చేయించుకుంటారో, లైక్ పీనెక్టమీ కానీ వాసెక్టమీ కానీ చేయించుకుంటారో ఆ వాళ్ళు ఫెమినైన్ గా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ బికాస్ బాడీలో ఉన్న మేల్ హార్మోన్స్ వెళ్ళిపోతుంది అండ్ మనం అడిషనల్ గా ఫీమేల్ హార్మోన్స్ తీసుకుంటాము, ఖచ్చితంగా తీసుకుంటాము. సో దాని వల్ల ఫెమినిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. బాడీ మెత్తబడటం, అమ్మాయిలాగా మారటం, హెయిర్ రావటం, బాడీ హెయిర్ తగ్గిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. బట్ దాన్ని ఒక బిలీఫ్ గా, ఒక నమ్మకంగా పెట్టుకొని కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే లేదు వాళ్ళు బాగా చేయట్లేదు, వీళ్ళు బాగా చేయట్లేదు, ఏమంటారు విజయవాడ వెళ్తే నీకు అమ్మాయి కళ్ళు వస్తుంది, అమ్మాయి ఇది వస్తుంది అని చెప్పేసి ఇప్పటికీ ఆ బిలీఫ్ అనేది నడుస్తుంది. అది కంప్లీట్లీ రాంగ్. సో దానివల్ల ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అక్కడ వెళ్ళి సర్జరీ చేయించుకున్న 100 members లో 70 members కి కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ అందులో వాళ్ళు మళ్ళీ రీసర్జరీస్ కి నరకం అనుభవిస్తారండి. ఎలా అంటే ప్రాపర్ యూరిన్ పోయలేక 20-25 minutes కూర్చుంటే డ్రాప్స్ ఆఫ్ యూరిన్స్ పడతాయి. ఇలా అందరికి సర్జరీ చేయించుకున్న చాలా మందికి కాంప్లికేషన్స్ ఉన్నాయి. మళ్ళీ వెళ్ళి వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీస్ ఇద్దరు పూణే కానీ ఢిల్లీలో కానీ మళ్ళీ రీసర్జరీస్ చేయించుకుంటున్నారు. సో బెటర్ డైరెక్ట్లీ ఇక్కడికి వెళ్ళిపోతే. సో ఏంటంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఏదైనా అండి, మనం హద్దుకు మీరైన మెడిసిన్స్ వేసుకుంటే, హద్దుకు మీరైన హార్మోన్స్ వేసుకుంటే కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సింది. బెటర్ ఒక ప్రాపర్ ఛానల్గా వెళ్దాం. డిస్ఫోరియాని డిటెక్ట్ చేసి దాని తర్వాత హార్మోనల్ థెరపీ పైన ఉండి తర్వాత ప్రాపర్ ఏమంటారు దాన్ని వెల్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటే అసలు కాంప్లికేషన్స్ అనేది మనం రెడ్యూస్ చేస్తున్నట్టు. సో ఈ ఒక ప్రాపర్ ఛానల్ ని పాటిస్తే నాకు తెలిసి లైఫ్ విల్ బి గుడ్ అండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఐ వాంట్ టు యాడ్ ఇట్. చాలా మంది మనం చదువుకుంటున్న రోజుల్లో సోషల్ మీడియా అంత ఎఫెక్ట్ లేదు, మనకు స్మార్ట్ ఫోన్స్ లేకపోవటం వల్ల మనకి అవేర్నెస్ లేక మనము సర్జరీస్ ఇవన్నీ కొంచెం లేట్గా చేయించుకున్నాము. అవేర్నెస్ లేకపోవటం అది కూడా మనం మంచిగా అనుకోవాలి, ఎందుకంటే మనం కంప్లీట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది మనకి ఐడియా వచ్చాక వీఆర్ డూయింగ్ దట్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల చిన్న ఏజ్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, సోషల్ మీడియా ఓపెన్ చేసిన 15 years 16 yearsకే నేను ట్రాన్స్గా మారిపోతున్నాను. డ్రెస్ వేసుకో అమ్మాయిలాగా ఉండి పర్లేదు, కానీ అంత చిన్న వయసులో సర్జరీ చేసుకోవటం వల్ల ఆర్గాన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవ్వటం కానీ ఫ్యూచర్లో ఏమైనా ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉందంట. ఎందుకంటే కొంతమంది బిలో 18 years సర్జరీ చేయించుకోకూడదు అంటారు, కొంతమంది ఏమో సర్జరీ చేయించుకుంటామని ఇష్టపడతారు మన తొందరగా అమ్మాయిలాగా మారిపోవాలి అని. సో దానిపై మీ అభిప్రాయం? సోషల్ మీడియా గురించి అడిగారు, చాలా మంచి క్వశ్చన్. వన్స్ అగైన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు
ఐల్ గెట్ లాట్ ఆఫ్ మెసేజ్, థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి, అక్క నీలాగా మారిపోవాలి, ఎస్. అక్క ప్లీజ్ హెల్ప్ చేయి, నీ క్లినిక్ ఎక్కడుంది, అక్కడికి వస్తాము, నేను అమ్మాయిలాగా మారాలనుకుంటున్నాను, అది ఇది. అందరికీ చెప్పేది ఒకటే, నువ్వు ఏందో ప్రాపర్గా తెలుసుకో, నీ గురించి జెండర్ డిస్ఫోరియా ఎవాల్యుయేషన్స్ మినిమం టు మినిమం 5 సైకియాట్రీ కన్సల్టేషన్స్ అండ్ కౌన్సిలింగ్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కూడా ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఫెమినైన్, అండ్ ఇండియాలో లీగల్ ఏజ్ ఇస్ లైక్ అబౌవ్ 18 అండి, బిలో 18 ఎవరు చెయ్యరు. బిలో 18 కూడా అండర్ దేర్ పేరెంట్స్ గైడెన్స్ అయితేనే దట్ విల్ బి ఎథికల్లీ కరెక్ట్. సో ఈ ఛానల్ అనేది మనం ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. అండ్ సర్జరీ అనేది అబౌవ్ 18 బికాస్ విత్ దేర్ కన్సెంట్ ఆర్ అండ్ లేదు అంటే విత్ దేర్ పేరెంట్స్ కన్సెంట్. అండ్ దిస్ ఈస్ వాట్ ద బెస్ట్ థింగ్ వైఆర్జీ కానీ మిత్ర క్లినిక్ కానీ చేస్తుంది. అక్కడికి వచ్చే మైనర్స్ అందరికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ పేరెంట్స్తో సెన్సిటైజేషన్ చేపించి మాట్లాడించి వాళ్ళకి 18 years ఏజ్ వచ్చే అందరూ ఆపుతున్నారు. బికాజ్ చాలా మంది ఫ్యాంటసీస్ కోసం కూడా చేస్తారు. సోషల్ మీడియాలో నేను హైలైట్ అయిపోవాలి అని చెప్పేసి కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటే రేపు పొద్దున నేను హైలైట్ అవుతాను, నన్ను అందరు లైక్ చేస్తారు. అండ్ ఎంత లైక్స్ వచ్చినా, ఎంతమంది ఫాలోవర్స్ పెరుగుతున్న కొద్ది ఎక్సైట్మెంట్ ఇంకా పెరుగుతుంది. సో వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్, నిజంగా నువ్వు జెండర్ డిస్ఫోరికా లేదంటే యూ ఆర్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ యువర్ పబ్లిసిటీ అనేది మనం చూసుకోవాలి. అండ్ సర్జరీస్ అంటారా, ఏ సర్జరీ కూడా ఈజీ కాదండి, ఎవ్రీథింగ్ ఇస్ కాంప్లికేటెడ్. కాకపోతే దానికి మనం ప్రాపర్ ఛానల్, డాక్టర్ మనకి ఏం సజెస్ట్ చేస్తున్నారో అది ఫాలో అయ్యి ఫర్దర్లీ మనం చూసుకుంటేనే లైక్ నీ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ని మనం రెడ్యూస్ చేస్తున్నట్టు అవుతుంది. లైక్ చాలా మంది క్వాక్స్తో కానీ డైరెక్ట్ మెడికల్ షాప్స్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటారు, హార్మోన్స్, అలాంటి వాటిని మనం ఆపాలి. అవును. మేబీ ఐఎమ్ రాంగ్, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. చాలా మంది నన్ను అడిగారు, అట్ ద సేమ్ టైం నేను కూడా ఇది క్లియర్గా చెప్పలేకపోయాను బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ మెడికల్ ఫీల్డ్ కాబట్టి. చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ట్రాన్స్ కదా, లాట్ ఆఫ్ సర్జరీస్, లాట్ ఆఫ్ హార్మోన్స్, మీరు కంపేర్ టు సిస్ జెండర్ పర్సన్స్ మీరు త్వరగా చనిపోతారా ఎందుకు? ఎందుకంటే ట్రాన్స్ ముసలి వాళ్ళని మేము చాలా తక్కువగా చూస్తాము, ట్రాన్స్లో ముసలి వాళ్ళు అయిన వాళ్ళు మాకు కనిపించరు కళ్ళకి, అంటే మీరు త్వరగా చనిపోతారా ఏంటి సర్జరీస్ వల్ల, హార్మోన్స్ వల్ల అని నన్ను 2-3 అడిగారు. మేబీ నేను సమ్ టైమ్స్ అలా ఏముండదు అనుకుంటా, సమ్ టైమ్స్ నాకు కూడా డౌట్ వస్తుంది, ఏమి నిజమేనా ఏంటి, మన ముసలి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ట్రాన్స్లో ముసలి వాళ్ళు అయిన వాళ్ళు వెరీ ఫ్యూ ఉంటారు, నేను కూడా నోటీస్ చేస్తుంది. అది డౌట్ నాకు ఎప్పటి నుండి ఉంది, ఇది ఏమన్నా సైంటిఫిక్ రీజన్, మెడికల్ రీజన్? లేదండి, సి దేర్ ఆర్ 2 reasons బిహైండ్ దిస్. ఒకటి వచ్చేసి మన లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్. లైక్ మనం ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్వము. పండగలు వచ్చినా మన కమ్యూనిటీలో ఏమొచ్చినా ఖచ్చితంగా డ్రింక్ అనేది ఉంటుంది, లాట్స్ ఆఫ్ నాన్ వెజ్ ఉంటుంది. సో అది ఏంటంటే పుష్టిగా ఎంజాయ్ చేస్తాం. సో లైఫ్ స్టైల్ అనేది మనం ఫాలో అవ్వం. మన లైఫ్లో లైక్ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ ఫుడ్ లేదు, ఎంత వాటర్ తాగాలి అనేది తెలీదు, లైక్ డైట్, ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి అసలే తెలియదు. సో ఆ లైఫ్ స్టైల్ చేంజ్ ఒకటి. అండ్ మోర్ ఓవర్ మెజారిటీ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, లైక్ మన కమ్యూనిటీ మెజారిటీ అంతా నైట్ టైంలో వర్క్ చేసేవాళ్ళే, లేదంటే ఎర్లీ మార్నింగ్ బదాయిలకు వెళ్ళే వాళ్ళే. సో వాళ్ళకి ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే నైట్ 1 o'clock 2 o'clock లేస్తే కానీ వాళ్ళకి బదాయిలకు వెళ్ళి గృహ ప్రవేశాలకు వెళ్ళి భిక్షాటన చేయటంలోనే అయిపోతుంది. వస్తారు, ఏదో దొరికింది తింటారు, పడుకుంటారు, మళ్ళీ ఏదో చేస్తారు. లైఫ్ స్టైల్ అనేది మనది నైట్ లైఫ్ అంటారు కదా, ఇందులో ఉంది. సో ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ప్రాపర్గా లేదు. దీనిపైన మన కమ్యూనిటీకి అవగాహన కూడా లేదు ఎక్కువ. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్, లైక్ మనకి తొందరగా లైక్ బీపీలు, షుగర్లు అటాక్ అయ్యి దాని తర్వాత బెడ్ రిడెన్ అవ్వడం, ఇది వన్ ఆఫ్ ది రీజన్. అయితే ఇంకొకటి ఏంటంటే, మనకి ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఎవరు ఒక 10 మంది ఈ ఇంజెక్షన్ తీసుకోవే చాలా బాగుంటది, అందంగా అవుతావు అంటే అది తీసుకోవటం, ఈ సర్జరీ చేయించుకో ఇంకా నువ్వు హీరోయిన్ లా మారిపోతావు అంటే అది చేయించుకోవటం. సో ఈ ఏవైతే ఉన్నాయో లైక్ విత్ ఇన్ కమ్యూనిటీ ఏదైతే మనకి ఈ మైనర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, దోస్ ఆర్ నాట్ మైనర్, యాక్చువల్లీ మేజరే. ఇవి మనం
ఫాలో అయిపోయి మనకు నచ్చినట్టు మనము ఇష్టం వచ్చినట్టు మనం సర్జరీస్కి కానీ హార్మోన్స్కి కానీ స్కిన్ వైట్నింగ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే హద్దుకు మించింది ఏదన్నా బాడీకి ప్రమాదమే. అది సో ఇది ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేసుకోవటం వల్ల కూడా మనది అవును నాకు తెలిసి కాంప్లికేషన్స్ మనం కోరుకొని 100% ఎక్కువ తెచ్చుకుంటాము. మన సో body దానివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతుంది, మన బాడీలో శక్తి తగ్గిగానే ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి. సింపుల్ థింగ్ అండి, జెండర్ సర్జరీస్ చేయించుకుంటాం, జెండర్ అఫర్మింగ్ సర్జరీస్ చేయించుకుంటాం. అందులో 4 టెక్నిక్స్ ఉన్నాయి. పీనెక్టమీ అదంతా వేరేదైతే, నిర్వాణం అంటారు అది వేరేది అయితే, పినైల్ ఇన్వర్షన్ ఒకటి, సిగ్మాయిడ్ ఒకటి, పెరిటోనియల్ ఒకటి, ఇవన్నీ కాంప్లికేటెడ్ సర్జరీసే. వీటి కాంప్లికేషన్స్ మనము లైక్ ఏ డాక్టర్ కూడా నీకు 100% రిజల్ట్ ఇవ్వరు. 60 మళ్ళీ దాన్ని డైలెట్ చేసుకోవాలి, దాని తర్వాత మనం దాన్ని కాపాడుకోవాలి, అది మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. అదొకటి. దీంతో పాటు మనం బ్రెస్ట్ ఆగ్మెంటేషన్స్ చేయించుకుంటాము, ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీస్ అంటాము, నోస్ జాబ్ అంటాము, చీక్స్ అంటాము, ఫిల్లర్స్ అంటాము, లైపోసెక్షన్స్ అంటాము, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఒక బాడీ ఎన్ని సర్జరీస్, ఎన్నిసార్లు అనెస్థీషియా కానీ సర్జరీస్ కానీ తట్టుకోగలుగుతాయి. సో నాకు తెలిసి నీ ఇన్నర్ సోల్ వెన్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ మోర్ బ్యూటిఫుల్, ఇవన్నీ అవసరమే లేదు. నువ్వు ఎలా ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ ఏ ట్రాన్స్జెండర్. నో వన్ విల్ టెల్ దట్ యు ఆర్ లైక్ అ బ్యూటిఫుల్ ఫీమేల్ అని ఎవ్వరు అనరు. నువ్వు ఎంత అందంగా ఉన్నా నీకు హీరో వచ్చి పెద్ద పర్సనాలిటీ వచ్చి నేను పెళ్లి చేసుకొని తీసుకెళ్లరు. ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ ట్రాన్స్. సో ఐ జస్ట్ వాంట్ టు సజెస్ట్ ఏంటంటే ఈ మీ మైండ్ లో ఏదైతే ఉందో, నేను ఎంత తొందరగా ఫెమినైన్ గా అయిపోతే అంత బాగుంటాను, లేదంటే నాకు ఇదంతా తీసేయాలి. నీ లైఫ్ ని ఎంజాయ్ చేయి. పేరెంట్స్ ని దూరం చేసుకొని నీకు కంప్లీట్ సొసైటీతో దూరం ఉండి, పెళ్ళిళ్ళున్నా పబ్బాలున్నా ఏమున్నా నువ్వు వెళ్ళకుండా ఒంటరిగా ఇక్కడ బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళి, కట్టుకున్నవాడు కేవలం డబ్బుల కోసం నేను యూస్ చేసి, దాని తర్వాత వాడు కూడా డిప్రెషన్లోకి పంపించేసి నేను గెంటేసి వెళ్ళిపోతాడు. ఇదంతా నువ్వు కేవలం నువ్వు కోరుకున్న లైఫ్ కోసమే అనుభవిస్తున్నప్పుడు, ఈ బాధ అంతా, ఈ పెయిన్ అంతా భరిస్తున్నప్పుడు, మళ్ళీ ఇందులో సర్జరీస్, లాట్స్ ఆఫ్ హార్మోన్స్ యాడ్ చేసేసి నీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని నువ్వు తగ్గిస్తున్నావు. నువ్వు కోరుకున్న లైఫ్ ని ఎంజాయ్ చేస్తే దట్ విల్ బి లైక్ యుల్ బి ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అని నేను చెప్తాను. సో ప్రాచీ గారు, కమింగ్ టు యువర్ లైఫ్, మీ ఫ్యూచర్ ప్లాన్స్, గోల్స్ ఏంటి? ఇది చేయాలి నేను, ఈ గోల్ ఉంది నాకు, అలాంటివి ఏమైనా ప్లానింగ్స్ ఏమన్నా? ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. బట్ రైట్ నౌ ఏంటంటే మై అల్టిమేట్ గోల్ ఇస్ లైక్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పీజీ కంప్లీట్ చేసేయాలి. చేసిన తర్వాత ఐ విల్ బి డెడికేటెడ్ ఎంటైర్లీ టు మై కమ్యూనిటీ అండి. ఎలా అంటే లేదు, ఒక్క ప్రాచీయే ఎందుకు కావాలి, ఒక హర్షిని గారు కానీ, ఒక డాక్టర్ రూత్ కానీ ఎందుకు కావాలి, ఖచ్చితంగా ఒక 100 మెంబర్స్ వర్క్ చేసే ప్లేస్ లో మినిమం 20 ట్రాన్స్జెండర్ పర్సన్స్ అన్న వర్క్ చేయాలి అనేది నా ఎయిమ్. అలాగే పీపుల్ హూ ఆర్ కమింగ్ ఇన్ ఎర్లీ ఏజ్, తొందరగా వాళ్ళని సర్జరీస్కి పంపించి, సర్జరీస్ చేపించేసి, వాళ్ళ వృత్తి కేవలం సెక్స్ వర్క్, భిక్షాటన కాకుండా, అది సాంప్రదాయం, అది ట్రాన్స్జెండర్స్ ఒక పరంపర, పురాతన కాలం నుంచి వస్తుంది, దాన్ని ఎవరు ముట్టలేరు కూడా. బట్ వేరాజ్ కమ్యూనిటీలో కూడా పర్సన్స్ ఎడ్యుకేటెడ్ ఉండి, మనం ఒక MNCs లో వై కాంట్ లైక్ ఐ ఓన్లీ బీ అ డాక్టర్, నేను ఒక్కదాన్నే ఎందుకు ట్రాన్స్జెండర్ డాక్టర్ ఉండాలి, నాలాగా 10 మంది నా ట్రాన్స్ సిస్టర్స్ ఎందుకు ఉండకూడదు, హూ ఎవర్ ఫ్రమ్ LGBTQI. సో ఇది ఒక ప్లాట్ఫామ్ని లైక్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి, నార్మల్ రేపటి తరంలో లైక్ అరే వీడు కొజ్జనో వీడు చెక్కనో ఇవన్నీ కాకుండా, షీ ఈజ్ మై ఫ్రెండ్ ఆర్ హీ ఈజ్ మై ఫ్రెండ్, దే ఆర్ ట్రాన్స్జెండర్ అని చెప్పుకునేటట్టు చేద్దాము. అఫ్ కోర్స్ యూ కెన్. సో మీ మ్యారేజ్ సింగిల్ గానే ఉండే ఇప్పుడు ప్రెసెంట్ గా మీ ఫ్యూచర్ ఇదేనా, లేకపోతే మ్యారేజ్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? నాకైతే ఎలాంటి ప్లాన్స్ లేదు. అండ్ లిటరలీ బికాస్ ఆఫ్ మై పాస్ట్ రిలేషన్షిప్ ఒకటే అది, నేను చాలా సఫర్ అయ్యాను. సో నాకు తెలిసి ఇప్పుడు ఐఎమ్ 30, నా ఏజ్ కూడా అంటే ఆ లవ్ చేసే ఆ ఏజ్ కూడా దాటిపోయింది అని నాకు అనిపిస్తుంది. సో సింగిల్ గా ఉండడమే సేఫ్, బెటర్ అని అనిపిస్తుంది. సో ఒకవేళ లైఫ్ లో మళ్ళీ ఛాన్స్ దొరికితే ఫ్యామిలీతో కలిసి ఉండటం ఇష్టపడతాను.
బట్ నాట్ లైఫ్ పార్ట్నర్స్ అండ్ ఆల్. సో యూ హోప్ దొరుకుతుంది, యాక్సెప్ట్ చేస్తారా అమ్మ హోప్ నాన్న అనేది అని? కొంచెం లేదండి, హోప్ అనేది అయితే లేదు కానీ బట్ ఎక్కడో చిన్న ఆశ. ఒక చిన్న ఆశ. ఎందుకంటే మ్మ్. ఏది ఉన్నా ఫ్యామిలీకి మించి అవును. ఇంకేది ఉండదు. దో ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఫ్యామిలీ, బట్ సమ్వేర్ ఒక్కసారైనా అమ్మ ఫ్యామిలీతో నాన్న, టైం of స్పెండ్ course. చేయాలి అనే ఒక ఆశ అంతే. సో మై ఫైనల్ క్వశ్చన్ క్లోజింగ్. ప్రతి మనిషిలో డార్క్ షేడ్స్, ఐ మీన్ బాధ, మనకి ఎక్కువగా బాధ కలిపే మన లైఫ్ జర్నీ చూసుకుంటే మనకి ఎక్కువ ఆనందించిన ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఎక్కువ బాధని కలిగించిన ఇన్సిడెంట్స్ ఉంటాయి. మీ లైఫ్లో చాలా ఉన్నాయి. లైక్ ఒక పీడలాగా మీ పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ నా పీడ కలలాగే దీన్ని మర్చిపోవాలి, మీకు బాగా బాధ కలిగించిన ఇన్సిడెంట్. పీడకలలాగా మర్చిపోవాలి అని అనేది మాత్రం ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు ఇంకోసారి లైఫ్లో ఆ లైఫ్ పార్ట్నర్ కానీ ఆ పెళ్ళి కానీ ఇంకోసారి రావద్దు అని. బికాస్ దానివల్ల నేను చాలా చాలా సఫర్ అయ్యాను. ఎమోషనల్లీ కాదు, ఫైనాన్షియల్లీ చాలా డౌన్ అయిపోయాను. లైక్ ఆల్మోస్ట్ కొన్ని కాదు కొన్ని లక్షలు నేను లాస్ అయ్యి మళ్ళీ నా పొజిషన్, ఇక్కడున్న పొజిషన్ని జీరోకి వచ్చేసాను. సో సమ్వేర్ ఇలాంటి టైం ఇంకోసారి నా లైఫ్లో రావద్దు, అలాంటి కాన్సెప్టే రావద్దు అనే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఉన్నాను. సో అదొక్కటి అవ్వకపోతే మై లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ ఇన్సిడెంట్, ఐ మీన్ చాలా హ్యాపీనెస్. నేను ట్రాన్స్ అయినా చాలు నా జన్మకి, ఇది సాధించాను అలాంటి ఎక్స్పీరియన్స్. ఒక్కటి కాదండి, చాలా ఉన్నాయి. Okay. చాలా అంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఉస్మానియాలో జాయిన్ అవ్వటం, వైఆర్జీలో కమ్యూనిటీతో సర్వ్ చేయటం, అండ్ లైక్ ఎక్కడికి వెళ్ళినా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్తో, రెస్పెక్టబుల్ థింగ్స్తో మాట్లాడటం. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ థింగ్. బట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ లైక్ ఇక్కడ కాకుండా నాకు అదర్ స్టేట్స్లో కూడా నాకు చాలా మంది లైక్ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కమ్స్ టు పూణే అండి, మహారాష్ట్రలో నాకు G20 సమ్మిట్కి ఇన్విటేషన్ ఇచ్చారు. సో దాట్ వాజ్ ద బెస్ట్ థింగ్. లైక్ నా స్టేట్లో కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా నన్ను పిలుస్తున్నారు అని చెప్పేసి అదొకటి. అండ్ సేమ్ థింగ్ వినాయక చవితి అప్పుడు పూణేలో ఒక 30-40 ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మెయిన్ మోస్ట్ పాపులర్ ట్రాన్స్జెండర్స్ది ఒక ఏమంటారు దాన్ని ప్లకార్డ్స్ రెడీ చేశారు. జెండర్ న్యూట్రల్ గణేష అని చెప్పేసి అందులో టాప్ లో ఉంది. ఐ మీన్ లైక్ వెరాజ్ లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు ఉన్నారు, గౌరీమా ఉన్నారు, అక్కడే పక్కన నేనున్నాను. సో దట్ వాస్ ద బ్యూటిఫుల్ థింగ్ హ్యాపెండ్. We are proud of you, of course. వెరీ మచ్. అండ్ అలా పూణే అంటే మహారాష్ట్ర ఒక్కటే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, చండీగఢ్ చాలా వరకు లైక్ మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ పీపుల్ అనే కాకుండా నార్మల్ వాళ్ళు కూడా నన్ను చాలా లైక్ మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, గుర్తుపడతారు. దట్ వాస్ ద బెస్ట్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ టిల్ నౌ. సో ఎనీథింగ్ డూ యూ వాంట్ టు షేర్, ఐ మీన్ ప్రేక్షకులకి కానీ, సొసైటీకి కానీ, మన కమ్యూనిటీ వాళ్ళకి కానీ, ఎనీథింగ్ డూ యూ వాంట్ టు షేర్ యువర్ థాట్స్? షూర్ అండి. ఓన్లీ వన్ థింగ్ ఐ హ్యావ్ టు సే, ఎంటైర్ లైక్ ఎవరున్నా సరే వీఆర్ లివింగ్ ఇన్ 2024 అండి. పేరెంట్స్కి ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను, సారీ పేరెంట్స్, మీ ఇంట్లో మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంచెం బిహేవియరల్ చేంజ్ అనిపించినా వాళ్ళ దగ్గర కూర్చొని ఒక 5 minutes మాట్లాడి అసలు ఏమవుతుంది, ఏం చేయాలనుకుంటున్నారు, మీ సపోర్ట్తో కొంచెం సైకాట్రిక్ కన్సల్టేషన్స్ ఇప్పించి, మీరు నాటిన విత్తనమే అండి, కుంటోళ్ళని గుడ్డోళ్ళని మీరు ఎలా పోషించుకుంటున్నారో మా వాళ్ళకు కూడా లైక్ ఒక కమ్యూనిటీ అని మీకు తెలిసిపోయిన వెంటనే గెంటేయకుండా మీ దగ్గర పెట్టుకొని మీరు ఒక స్టెప్ ముందు వేసి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇస్తే కనుక లైఫ్లో ఏ ట్రాన్స్జెండర్ కూడా ఫర్దర్ జనరేషన్లో ఏ ట్రాన్స్జెండర్ కూడా రోడ్ పైన భిక్షాటన చెయ్యరండి. సో అది చాలా చాలా కష్టమైన పని, నరకం. అంటే ఒక సపోర్ట్ అనేది కావాలి. సో ఖచ్చితంగా పేరెంట్స్ ఇది దృష్టిలో పెట్టుకొని ఏది ఉన్నా సరే గెంటేయటం ఒక్కటే ఆప్షన్ కాదు, దాన్ని మనం ఇంకో వేలో, పాజిటివ్ వేలో హ్యాండిల్ చేయొచ్చు. సో దీని గురించి ఎక్కువ లైక్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, పేరెంట్స్కి కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఐ వుడ్ సజెస్ట్ ఓన్లీ వన్ థింగ్, ఏది ఉన్నా సరే మీ ఇంటి పిల్లల్ని మీ ఇంటి దాకానే పెట్టండి.
ఒక పాజిటివ్ వేలో రెస్పాండ్ అయ్యి తన లైఫ్ బ్యూటిఫుల్గా అలాగే మీ లైఫ్ కూడా బ్యూటిఫుల్గా చేయండి. జీవితాంతం ఇలా తను లేని లోటు మీకు, పేరెంట్స్ లేని లోటు మాలాంటి వాళ్ళకి ఎప్పుడూ తీసుకురాకండి. అది చాలా 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 కష్టంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రాచి రాథోడ్. Thank ఆల్రెడీ you. సో మీ డ్రీమ్స్ త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని, ఏదైతే మీరు కమ్యూనిటీ కోసం చేయాలనుకున్నారో అది త్వరలో చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ సేయింగ్, ఒక కుటుంబంలో డాక్టర్ ఉంటే కుటుంబం మొత్తం సేఫ్గా ఫీల్ అవుతారు. అవును. ఎట్ ద సేమ్ టైం మన కమ్యూనిటీలో మీరు ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, సో వీ ఫీల్ సేఫ్. ఆల్రెడీ నేను సేయింగ్ కొన్ని గ్రూప్స్లో కూడా మన ట్రాన్స్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ అయినా కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళండి, ఈ మెడిసిన్ వేసుకోండి అని Yeah. మీరు సజెషన్ చేస్తూ ఉంటారు. Yeah. ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుంది, లైక్ మీరు అవైలబుల్ ఉంటే మీరే డైరెక్ట్గా వెళ్ళి ట్రీట్మెంట్ చేసే సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. సో Yeah. కాబట్టి ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఇంకా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఎంతోమందికి ఆదర్శంగా నిలపాలని మన ఛానల్ త్రూ కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇలాగే మీరు మరిన్ని మరీ ఇంకా ఉన్న సక్సెస్ ట్రాన్స్జెండర్ స్టోరీస్ తీసుకొచ్చి ప్రేక్షకుల ముందు పెడితే డెఫినెట్లీ సొసైటీలో ఆ చేంజ్ అనేది కూడా మనం చూడవచ్చు. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈరోజు మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో బ్యూటిఫుల్ డాక్టర్ ప్రాచి రాథోడ్ గారిని తన లైఫ్ జర్నీని చూశారు. తల్లిదండ్రుల ప్రేమ దూరమైనప్పటికీ కూడా కమ్యూనిటీకి తనేదో సాధించాలి, తనేదో చేయాలి. సో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఉస్మానియా హాస్పిటల్లో వర్క్ చేసి ఇప్పుడు పీజీ చేస్తూ, మెడిసిన్లో పీజీ చేస్తూ కమ్యూనిటీకి సేవ చేయాలి, నేను ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని తన కాళ్ళ మీద తను నిలబడి ట్రాన్స్ కమ్యూనిటీకి, సొసైటీకి కూడా ఒక రోల్ మోడల్గా నిలిచారు. సో తన బ్యూటిఫుల్ లైఫ్ జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరొక ఎపిసోడ్లో మరొక లైఫ్ జర్నీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్.